నమస్తే ఇంగర ఉంగిక్యం గుద్ద దెంగిక్యం ఉంగిక్యం గుద్ద దెంగిక్యం స్లాంగ్ ఇదంతా ఎవరు రాస్తారు రైమింగ్ గానీ మావాడు రాస్తాడు. కానీ బూతులు ఎందుకు యూజ్ చేస్తారు? తెలంగాణ ఫస్ట్ మాట వచ్చేదే లంజోడు కానీ వస్తాను ఊర్లోకి నువ్వు. మీ ఇంటికట వైఫై ఏడొస్తుంది? పెట్రోల్ బంక్ మేనేజర్ అవుతుందంటే కూర్చోడు పాస్వర్డ్ చేంజ్ చేస్తాడా సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు మీ వైఫై యూజ్ చేసి సేమ్ అయిపోతుంది. తోటి కలిసి మాట్లాడడం ఇట్లా చేస్తా ఉంటారా అన్న? మీ వీడియోస్ బాగుంటాయి అవి. ఇంగిర వెంగిక్యో గుద్ద దెంగిక్యో నువ్వే కాదు. చచ్చిపోయేటోడు ఏం చేస్తాడు? ఆడ చావాలని ఫిక్స్ అయిపోయింది మెంటల్ గా. ఓకే తాగేరా పోయి చచ్చిపోదు, లేకపోతే ట్రైన్ కింద పోయి అనుకో. ట్రైన్ కింద పడితే ఇలాంటి వాడు వచ్చి గొడవ పడుతున్నాడు కూడా బాగా కొడుతుంది. ఆ ట్రైన్ వచ్చేదాకా నేను నీకు గొడుగు పడతా. సో పైసా ఎందుకు ఇంపార్టెంట్? నీకు ఎట్లాగైనా వస్తుంది ఇప్పుడు నాకు ఎట్లా వస్తాయి అంటే అన్న ప్రమోషన్ చేసి వస్తాయి. ఓకే చదువుకుంటే ఏమొస్తాయి? ఇన్స్టా అయిపోతుంది, ఎగిరిపోతుంది, యూట్యూబ్ ఎగిరిపోతుంది, అన్నీ ఎగిరిపోతాయిరా. నువ్వేం చేస్తావు? ఎంతరా నీది ఏజ్? నాది 18 అన్న. 18 years. 18 yearsకి లవ్ అవసరమా? అసలు జైలుకి ఎందుకు పోయారు మీరు? దోసాన్లే అన్న, అది దోసాన్లోనే లొల్లి పెట్టేసారు. ఎట్లుంది జైల్లో? అది ఇష్టం పగోన్కి బి రావద్దన్న ఆ జైలు లైఫ్. కాదు, ఎట్లుంటది లోపలికి వెళ్ళిన తర్వాత? ఎంట్రన్స్ లోనే ఫస్ట్ అడిగి కొడతారన్న. కొడతారా? గుడ్ స్టూడెంట్, మంచిగా చదువుతాడు అన్నట్టు తెలిసింది. 10th లో కూడా చాలా మంచి మార్కులు వచ్చినాయంట. టాపర్ అన్న 10th లా. మరి అట్లాంటి వాడు ఎందుకు ఆపేసినవరా చదువు? ఇక అట్లా అయిపోయింది నా కేసు. ఆయన కాగానే అప్పుడే ఇంటర్లో ఎగ్జామ్స్ ఉండే మాకు. అమ్మ ఎప్పుడన్నా బాధపడతా ఉంటుందా నీతో చెప్పుకుంటా? బాధపడుతుంది అన్న. కొంచెం రీల్స్ చేసి అవి కంటెంట్ అవి రాసి పేరు వస్తుంది కదా కొద్దిగా. కొంచెం అందరు అంటుంటారు కదా ఇలాంటి రీల్స్ చేస్తాడు అలాంటి రీల్స్ చేస్తాడు. స్టడీ ఆగిపోయింది కదా, మెరిట్ స్టూడెంట్ ఎక్కడో ఉండాల్సిన వాడు ఎక్కడో అయిపోయింది స్టడీ విషయంలోనే. అంతే చదువుకుంటా అంటే నేను అంబేద్కర్ యూనివర్సిటీలో నీకు ఇంటర్ ప్లస్ డిగ్రీ నీకు అడ్మిషన్స్ ఇప్పిస్తా. చదువుతావా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు 2 గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నారు. అంటే వాళ్ళ వీడియోలు చూస్తే అంటే నవ్వుకోవాలా లేకుంటే వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పేసి బాధపడాలా నాకు అర్థం కాలేదు. కానీ అంటే వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు కానీ అంటే వీళ్ళ గురించి నేను తెలుసుకున్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. అంటే వీళ్ళు చిన్న ఏజ్ లోనే జైలుకి వెళ్ళడం అది ఇది అని చెప్పేసి కొన్ని విషయాలు తెలిసినాయి. సో అవన్నీ తెలుసుకోవడానికి మన స్టూడియోకి మనం పిలవడం జరిగింది. సో వాళ్ళు మన ముందున్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, రేమో అండ్ ధనుష్. హాయ్ బ్రోస్. హాయ్ అన్న. నమస్తే. బా హాయ్ బ్రోస్ అంటే నమస్తే అంట. సో నమస్తే పెట్టమని ఎవరు చెప్పారు మీకు? సమస్య అంటే ఇక ఆచారం అది. ఏ ఆచారం? ఏడుంది ఆచారం? తమిళ్ ఉందా, కన్నడలు ఉందా, లేకుంటే తెలుగులో ఉందా? ఏడుంది? లేకుంటే చైనాలు ఉందా? కాదు, హాయ్ చెప్పమని ఏడుంది. హాయ్ చెప్పమని ఇంగ్లీష్ లో ఉంది, అయితే తెలుగులో ఉంది. బాగా వేస్తున్నారు కదా మెల్లగా. సరే కానీ మరి మీరు కన్నడ మాట్లాడతారా, తమిళ్ మాట్లాడతారా, చైనా మాట్లాడతారా? ఇప్పుడు అంటే మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే మనం మీ లాంగ్వేజ్ తోటి పోదాము. మలయాళం మాట్లాడదాం. మలయాళం, తెలుగు మలయాళం. సరే, మలయాళం మీరు చేసారు కదా, మలయాళం తెలుగు. సో ఆ రీల్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. నమస్తే ఇంగర వెంగిక్యం గుద్ద దెంగిక్యం. మీరు మాట్లాడే భాష ఏమిటి? నేను మలయాళి, లంజోడుకుందికి తెలియాలి. ఓహో మలయాళ. ఆమా నీ చేతిలో నా డామా. కాదురా, అంటే ఈ స్లాంగ్ ఇదంతా ఎవరు రాస్తారు రైమింగ్ గానీ? మావాడు రాస్తాడు. దేవుడేనా? సో నిజం చెప్పారు, ఎవరైనా కంటెంట్ రాసిస్తారా? మొత్తం కంటెంట్ రాసేది వాడు. నేనే ఆలోచించాను వీడియోలు చేస్తాను. ఓకే, కాదు నేను మలయాళి దాని తర్వాత ఉంది చూడు, అంటే సింక్ అయింది అది. అంటే రైమింగ్ అనేది బాగా సింక్ అయింది. అది అప్పుడప్పుడే మేము కంటెంట్ చేస్తున్నప్పుడు ఒక 20 టేకులు అవుతున్నాయి మా. వేరే డైలాగులు ఏమేమో వాడదాం అనుకున్నాం కానీ ఇక లాస్ట్ కి ఆ డైలాగ్ వాడేసినాం. వీడు చెప్పిండు ఈ డైలాగ్ కొడదాంరా ఇదని చెప్పేసి. అప్పుడు 30 టేకులు అయినాయి ఆ వీడియోకి మాకు. ఓకే, కానీ మస్తు వచ్చింది ఆ వీడియో. చాలా బాగుంది. అంటే చూడడానికి బాగుంది కానీ చిన్న బూతులు ఉన్నందుకు వినల్లా వద్దన్నట్టు అనిపిస్తుంది. కానీ కామెడీ ఉంది చూడడానికి, నవ్వుకుంటాం. సో అట్లా ఉంది. అయితే వీడియోలు చేయాలని ఎందుకు అనుకున్నారు? వీడియోలు చేయాలని ఎందుకు అనుకున్నాం అంటే అన్న అందరు చేస్తారు కానా, ఎవరెవరో చేస్తారు. సరే మనం కూడా చేద్దాం అన్నట్టు ఫస్ట్ ఒక వీడియో చేసినాం. ఎలక్షన్ చేసి అది 2M పోయింది. 2 million పోతే సరే అని చెప్పి ఇక ఇది పోయింది. ఇక వేరేది కూడా పోదా ఒకవేళ పోకపోతే ఆపేద్దాం అనుకున్నాం. పోకపోతే ఆపేద్దాం, చూద్దాం ఒకసారి అని చెప్పి నెక్స్ట్ చేసినాం. దీపావళిది అది కూడా పోయింది. నెక్స్ట్ చేసినాం, అది కూడా పోయింది. అట్లనే పోతున్న కొద్ది ఇక మాకు కూడా చేయాలని ఆలోచన వచ్చింది. చేద్దాం అని చెప్పి. అంటే ఏంటంటే గుర్తుపడుతున్నారు అన్న పబ్లిక్ కూడా, అరే అన్న వాళ్ళు రీల్స్లలో వస్తారు అది అంటే జర వాళ్ళకన్నా మంచిగా అనిపిస్తుంది అన్న. అందుకే ఇక చేసినాం. ఓకే, మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేకుంటే? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అంటే వీణ్ణే నువ్వు ధనుష్నే పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఇలా
ధనుష్నే పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నా అంటే అన్న నేను చాలా మందిని చూసినా అన్న పైసా పెడితే వచ్చేటోళ్ళు ఉన్నారు, అన్ని పెడితే వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ వీడు పైసా గీసి ఏముండదు అన్న. మరి ఏం పెడితే వస్తాడు? గుణం చూసి వస్తాడు ఆడు. మా దగ్గర లేకపోయినవి ఇక నేను ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర లేకపోయినవి 10 రూపాయలు ఉన్నవి దాంట్లో ఒక 5 రూపాయలని ఇచ్చేస్తా. సేమ్ వీడు అంతే, 10 రూపాయలు ఉన్నవి 5 రూపాయలు ఎదుటోనికి పెట్టి మనం తినాలన్నది మా ఆలోచన. నా మెంటాలిటీకి తగ్గట్టు దొరికిందంటే వీడు. అందుకే మేము ఇద్దరమే మూవ్ ఆన్ అయిపోతాం. మనం ఇద్దరు ఎప్పుడైనా కొట్లాడిరా? మస్తు సలగొట్లాను మన. అది దేనికంటే కంటెంట్ల విషయంలోనే అన్న. వీడు ఫోన్ చేస్తే ఫోన్ చేయాలా, పొద్దున ఫోన్ చేసి గంటకి స్నానం చేస్తాడు, గంటకి స్నానం చేస్తాడా, 2 గంటే పోతాడు ఆ బాత్రూమ్ లా, గంట 2 గంటే స్నానం చేసి ఏం చేస్తామన్నా స్నానం చేస్తాం. అంటే హీట్ వాటర్ కదా జరా, దాని మజా తీసుకోవాలా మనం. హీట్ వాటర్ కదా, చలికాలంలో మంచిగా జరా ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మంచిగా బాడీ. ఫోన్ చేసి ఇట్లా కంటెంట్ తీసాం, ఈయన వచ్చేదాకా మళ్ళా వెదర్ వెళ్ళిపోతుంది. ఆ వెదర్ పోక ముందు రమ్మంటే కంటెంట్ ఒకటి చెప్పాలా, 2 గంటలు పోతాడు కదా ఆ కంటెంట్ బాత్రూమ్ లో లోపల ఫోన్ తీసుకోవాలి, పబ్లిక్ షో చేసా కాదురా. నువ్వు 2 గంటలు ఏం చేస్తావు? ఆడలు కూడా చేయరు. ఆడలు చేయరా అంటే 2 గంటలు ఏం చేయాలి, అది నేను స్నానం చేస్తుంటే టైం గడిచిపోతుంటది బయట. ఓకే, స్నానం చేస్తుంటే బయట టైం గడిచిపోతా ఉంటదంట. అంటే ఒక్కొక్క జగ్గు పోసుకుంటాం వెళ్ళా మంచిగా రుద్దుకుంటా చేసుకుంటా. ఫస్ట్ ఏ రీల్ చేసారు మీరు? ఎలక్షన్స్ ఏది మన బీఆర్ఎస్ ఎలక్షన్ దా? అంటే ఎలక్షన్స్ అప్పుడు నడుస్తున్నాయి, ఓల్డ్ అనేది అట్లా స్పెసిఫిక్ గా చేయలే. అంటే మీకు ఓటర్ ఐడి ఉందా అన్నట్టు కామెడీగా చేసినాం. అంటే ఫస్ట్ వీడు లెక్క పెడుతుంటాడు, నేను పైసలు లెక్క పెడుతుంటాను. అయితే వీడు వస్తాడు, వచ్చి ఇండియానం పైసలు రెడీ అంటున్నా అంటే ఎలక్షన్లలో తిరిగినా అంటున్నా అని అడుగుతూనే మళ్ళీ ఓటోలకి వేస్తున్నావు అంటున్నా. మాదేనా అది, నాకు ఓటర్ ఐడియా లేదంటున్నా అంటే ఐజాను బొరాన్ అంటున్నా అని చెప్పారు. ఒక్కసారి చేయండి. పైసలు నువ్వు లెక్క పెట్టాలి నన్ను రైట్. ఇండియానం పైసలు రెడీ అంటున్నా, ఎలక్షన్లలో తిరిగినా అంటున్నా, మళ్ళీ ఓటోలకి వేస్తున్నా అంటున్నా, నాకు ఓటర్ ఐడియా లేదంటున్నా, ఐజాను బొరాన్ అంటున్నా. కానీ మీ స్లాంగ్ కానీ ఆ రైమింగ్ కానీ చాలా బాగుందిరా. అంటే ఈ ఎలక్షన్ లో చేసారు, కానీ బూతులు ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు ఇది బాగుంది ఎలక్షన్ది, సో ఇట్లాంటి కంటెంట్లు మనం వెతుకోవచ్చు కదా. ఇప్పుడు మీ కంటెంట్లు నేను కొన్ని చూస్తే నాకు ఏం తెలిసిందంటే మీరు ట్రెండ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ ఏం పండుగలు వస్తున్నాయి, ఏం జరగబోతుంది, దాన్ని బట్టి మీరు చేసుకుంటూ వస్తున్నారు. అంటే రాఖీ పండుగ కానీ వినాయక చవితి కానీ ఇట్లా చాలా బోనాల పండుగ కానీ ఇవన్నీ నేను చూసిన. సో అట్లనే ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్ లో కూడా ఒక పండుగ కదా, ఆ పండుగ కూడా వేసారు వీళ్ళు. ఎలక్షన్లు బోనాలు రాఖీలు ఇట్లా చేసుకుంటూ వచ్చారు, గణపతి బప్పతి కూడా వేసారు. సో అట్లాంటిది ఇంత బాగా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కంటెంట్ చాలా బాగుంది, కానీ బూతులు ఎందుకు యూజ్ చేస్తారు? బూతులు ఎందుకంటే అన్న మంచిగా చేస్తే ఓడి చూస్తలేరు, నీతులు చెప్తే ఓడి చూస్తలేరు, బూతులు చెప్తే చాలా మంది చూస్తారు, అందుకే చేస్తున్నాం. మెయిన్ థింగ్ నవ్వుతున్నా. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లో నడిచేదే అది, తెలంగాణ ఫస్ట్ మాట వచ్చేదే లంజోడు కానీ వస్తాను ఊర్లకి నువ్వు అంటే అది మనం చేసుడు అట్లా. ఏమైనా సో అంటే మన తెలంగాణలో ఈ హైదరాబాద్ లో బూతులు ఫేమస్ అన్నట్టు నువ్వు అందరికి చెప్తున్నావా? అదే ఫేమసే కానా ఇవనా మన హైదరాబాద్ అంటే తెలంగాణ, ఇటు సికింద్రాబాద్ ఇటు సైడ్ అంటే లంచోడక, అదే ఓల్డ్ సిటీ సైడ్ అటు పోయినా అనుకో మాకేలోడే. అవి 2 అయితే పక్కా ఫేమస్ హైదరాబాద్ డైలాగ్లు ఇవి. ఓకే, సో హైదరాబాద్ డైలాగ్లు కాబట్టి చల్తా అని అంటావు. చల్తా హైదరాబాద్ మీద చల్తా క్యా బార్ చలింగా క్యా ఈడనే నడుస్తుంది అన్న మన ఇందులో ఇక మన హైదరాబాద్ లాంగ్వేజ్ తీస్తుండే ఇక మెల్లగా మనోడు. సో ఏడు ఉంటారు మీరు? నేను పార్షోటాలు ఉంటాను, మా ఇంటికన్నా ఉంటాడు ఇటు పక్కకి. మాది పార్షోట సికింద్రాబాద్ పార్షిగుట్టలో ఉంటారు ఇద్దరు. మీ ఇల్లు ఎంత దూరం? 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్. నడుచుకుంటా పోతారా లేకుంటే నడుచుకుంటా ఉరుక్కుంటా ఎక్సెల్ ఉన్నది, ఎక్సెల్ ఉన్నది ఉరుకుంటా పాకుంటా. ఒక్కసారి పాకరాను ఏం లేదు మా గొడవ పల్లి నా పాకడికి. ఇప్పుడు నడుచుకుంటా ఉరుకుంటా పాకుంటా. చిన్నప్పుడు పాకినాం కదా, ఇప్పుడు అన్నాడు కదా వారు పాకుంటా పోతాను అన్నాడు. వాటర్ ఉంటే పాకుంటా పోదాం. ఈతరా అది, స్విమ్ అది, అది పాకుడు కాదు. అది పాకుడు అంటే ఇట్లా ఊడదు. సరే నువ్వు ఒక నోటు పెట్టి 500 ఇట్లా గుంజుకొని నువ్వు పాకుంటా వస్తాను ఏం మరి. అంతేనా? అంటే పైసలు చూపిస్తే వస్తా అంతేనా? సో ఇద్దరు ఇట్లా డాన్స్ ఎవరు బాగా? ఇద్దరం ఆడతాం. వాడు కూడా బాగానే ఆడతాడు. బాగా ఆడతాడు. బాగా ఆడతావు కదా, వాడు కూడా బాగానే ఆడతాడు అన్నాడు. ఆడతాడు అన్నాడు, మస్తు ఆడతాడు. ఏషాలో ఇంటర్ చూసినావా, డబ్బుకి అవన్నీ చేస్తాడు. వాళ్ళని కూడా పిక్చర్లో ఏం చేస్తాడు 2 నిమిషాలు. కాదు, నువ్వు రాఖీలా చేసినావు చూడు, అసలు సూపర్. అది నిజం చెప్పాలంటే నేను అసలు డాన్స్ అంటున్నావు, నేను అసలు జాతరలలో ఉంటే బోనాలు ఉంటాయా, ఆ జాతరలకు పోయేదే ఏషాలలో ఆడనీకి. ఓకే,
వాళ్ళని ఎట్లా బీట్ చేయాలన్నదే నాకు ఉంటుంది అన్న. సేమ్ వాళ్ళు ఎట్లా ఆడతారో వాళ్ళని మించి నేను ఆడతా. సరే ఇప్పుడు నా ఇంటర్వ్యూ లాస్ట్ లో ఆడతావా? ఆడతా. దాంట్లో ఏమో బ్యాండ్ కొడతావా నువ్వు? ఏషాలలో సాంగ్ రాదన్న, బ్యాండ్ వేరే ఉంటుంది వాళ్ళది. ఎట్లుంటది వాళ్ళది? మ్యూజిక్ ఉంది మా దగ్గర, నువ్వు డాన్స్ ఒక్కని పడితే చాలు. ఏషాలలో కావాలో మా కెమెరామెన్ దిగుతాడు. ఓకేనా నీకు? సో లాస్ట్ లో ఆడదాం సరేనా? పరిచిగుట్లు ఉంటారు. నువ్వేం చదువుకున్నావురేమో? నేను 10th చదివినా. 10th తర్వాత ఎందుకు చదువుకున్నావు మళ్ళీ? ఇంటర్లో డిస్కంటిన్యూ అయిపోయింది కేసు వల్ల. ఓకే, ఇంటర్లో డిస్కంటిన్యూ అయింది. సో ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ ఏం రాయలే అన్న. సో అంటే నీ గురించి నేను ఎంక్వైరీ చేస్తే నాకు ఏం తెలిసిందంటే మనోడు గుడ్ స్టూడెంట్, మంచిగా చదువుతాడు అన్నట్టు తెలిసింది. 10th లో కూడా చాలా మంచి మార్కులు వచ్చినాయంట. టాపర్ అన్న 10th లా. మరి అట్లాంటి వాడు ఎందుకు ఆపేసినవరా చదువు? ఇక అట్లా అయిపోయింది అన్న. కేసు ఆయన కాగానే అప్పుడే ఇంటర్లో ఎగ్జామ్స్ ఉండే మాకు. అవి రాయకుండా అన్ని దీంట్లోనే తిరుగుకుంటా టైం అంతా అయిపోయింది. మళ్ళీ రాయాలన్న ఆలోచన అవి నాకు రాలే అన్న. ఓకే, ఇప్పుడు ఒకవేళ చదువుకో అంటే చదువుకుంటావా? ఇప్పుడు చదువుకున్నాను నేను. ఎందుకు? నాకు పైసా ఇంపార్టెంట్ ఇప్పుడు. దాని మీదనే ఫోకస్. ఏంటంటే మమ్మీ డాడీని చూసుకోవాలా, అదే పైసానే అన్న ఇప్పుడు. సరే, నువ్వు పైసా ఇంపార్టెంట్ అన్నావు కదా, ఇది అందరికి తెలియాలి. సో పైసా ఎందుకు ఇంపార్టెంట్? నీకు ఎట్లాగైనా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇవి చేస్తే నీకు ఎట్లా వస్తాయి పైసలు? ఇప్పుడు నాకు ఎట్లా వస్తాయి అంటే అన్న, ప్రమోషన్ చేసి వస్తాయి. వీడియోలు చేసి వెళ్ళి వాళ్ళు గేమ్ వాళ్ళు యాప్లు అవన్నీ ఉంటాయి, ప్రమోషన్ చేయి అంటారు, దాని వల్ల వస్తాయి. ఓకే, చదువుకుంటే ఏమొస్తాయి? సో అందరు ఇదే అనుకుంటున్నారు చూడండి, స్టూడెంట్స్ అందరూ ఈ యాప్లు ఇవి వచ్చిన తర్వాత సో వీటి వల్ల మాకు పైసలు వస్తాయి అవి అని చెప్పేసి చదువుకుంటలేరు చాలా మంది. సో ఎగ్జాంపుల్ నీకు ఒకటి చెప్తా. టిక్ టాక్ నువ్వు వాడినా టిక్ టాక్ ఎగిరిపోయింది. అవునా? అందరు ఏం చేసారు? ఇన్స్టా మీద పడ్డారు. అవునా? ఇన్స్టా రేపు పొద్దున్న ఎగిరిపోతుంది, యూట్యూబ్ ఎగిరిపోతుంది, అన్నీ ఎగిరిపోతాయిరా. నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే ఏదో ఒక పని చేస్తా. ఏ పని చేస్తావు? 10th చదివినోనికి ఏ పని వస్తుంది? ఇప్పుడు ఏదో ఒకటి అయితే వస్తుంది కానీ 10,000 12,000 ఏదో షాప్లలో అయినా వేసి ఏదో మన ఇల్లు గడిస్తే చాలన్నట్టు వేసుకుంటాయా. సో అట్లా చేసుకుంటావు. ఇప్పుడు రేపు పొద్దున నీకు మంచి పేరు వచ్చి, మన ఇంటర్వ్యూ తర్వాత మంచి పేరు వచ్చి నువ్వు నెలకి 10 లక్షలు సంపాదించేది వచ్చింది నీకు. ఇల్లు కొన్నావు, కారు కొన్నావు, ఈఎంఐలు అన్ని కొన్నావు. ఓకేనా? ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి కట్టనీకి, ఇవన్నీ బంద్ అయిపోయినాయి. 12,000తో ఈఎంఐలు కడతావు. కడతావా అంటే చేయాల్సి వస్తుందా? ఏదైనా చేయాలా? ఇక వచ్చిన దాంతో కట్టుకుంటానన్నా పోతా, కొంచెం అటు కొంచెం మమ్మీకి ఇచ్చి కట్టుకుంటా పోతా. సో ఈ క్వశ్చన్ నేను రెమోన్ ఒక్కరిని అడుగుతలేను, అందరిని అడుగుతున్నా. అంటే ఒక్కసారి థింక్ చేయండి. అంటే ఓన్లీ దీనిపైనే ఉండకుండా నెక్స్ట్ ఇన్కమ్ కూడా మీరు ఎంచుకోండి. అంటే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరైనా, ఇది అందరికి మెసేజ్. సో అంటే ఒకటే దానిపైన మీరు ఉంటే అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. సో రెండింటిపైన ఒకటి బిజినెస్ సైడ్ ఒకటి ఇట్లా ఉంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీరు ఇది పోయినా అది ఉంటుంది, అది పోయినా ఇది ఉంటుంది. కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను అడిగితే వాడు ఏదో ఒకటి నేను చేసుకుంటాను, కానీ ఇప్పుడు చెప్పకపోయినా రేపు పొద్దున నేను చెప్పినందుకనే కానీ వాడు ప్లాన్ చేసుకుంటాడు. సో అట్లా మీరు కూడా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఒక బిజినెస్ సైడ్ కానీ ఏమన్నా చూసుకోండి మీరు. అంటే ఓన్లీ దీనిపైన ఎప్పటి నుంచి అనుకున్నాం, కానీ పైసలు మనకు లేనప్పుడు ఎడికని పెడతాం. వచ్చినాకనన్నా పెడితే ఏమన్నా అది అయితే అవుతుంది. స్టార్ట్ అయ్యి కొంచెం వచ్చినవి ఇవన్నీ వెళ్ళిపోయినవి దాని మీద ఉంటుంది. ఆల్రెడీ ఉందన్న అది ప్లానింగ్. కాకపోతే ఇప్పుడు మనం ఏం సంపాదించలేము, సంపాదించినప్పుడు చేద్దాం అన్నట్టు అమ్మ. ఓకే, నువ్వేం చదువుకున్నావు ధనుష్? నేను 6th క్లాస్ వరకు చదువుకున్నాను. 6th వరకే? ఎందుకు? అంటే ఇంట్లో ప్రాబ్లం ఉండే, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. ఇక అప్పుడే ఫస్ట్ లాక్డౌన్ ఏమో పడ్డది, ఇంట్లో కూడా చాలా కష్టం అయిపోయింది. ఇక స్కూల్ బంద్ చేసి 14 years ఉన్నప్పుడు నాకు ఎలక్ట్రీషియన్ వర్క్ చేసిన. ఓకే, ఎలక్ట్రీషియన్ వర్క్ తర్వాత మళ్ళీ పాన్ షాప్లో చేసిన, క్యాంటీన్లా, గ్యాస్లా, ఇక అన్నిట్లో పోయినా నా పనులు. ఇక ఇంట్లో నడిపియాలేదని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎట్లనో పైసలు ఓలానో ఒకళ్ళు చేయాలన్నట్టు చేసిన. ఇక లాక్డౌన్ టైంలో అవన్నీ పనులు చేసుకుంటా కొంచెం నడిపించిన. ఇక కొన్ని రోజులు ఇప్పుడు చేస్తలేను పని, ఒక 2-3 months అవుతుంది. ఎందుకు? అంటే 2-3 months ముందు ఏం వర్క్ చేసినావు? 2-3 months పాన్ షాప్లో చేసినాను. ఏం చేస్తుండే పాన్ షాప్లో? పాన్ షాప్లో పాన్లు కడుతుండే, అన్ని మొత్తం ఇక గిరాక్ చూసుకుంటుండే నేను. ఓకే, మనల్ని చూసుకున్న అన్నవి మంచిగా చూసుకుంటుండే. ఓకే, షాప్లో అన్నవి నమ్మకం మీద. అంటే మనం పైసా మీద ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ ఉన్నదన్న, ముంగడ 10 లక్షలు పెట్టినవి నేను ముట్టుకోను. దాని మీద మా సేట్ నమ్మకస్తుడు. దాని గురించి నన్ను పెట్టుకుండు, మంచిగా ఇంటి మనిషి లెక్క చూసుకోండు. నాకు ప్రతి ఒక్కటి, నాకు బట్టలు, ఇప్పుడు ఈ చేతికున్న వాచ్ కూడా మా సేట్ ఇప్పించింది. ఓకే, నాకు గిఫ్ట్ ఇచ్చిండు. ఎంత ఉండాలి సాలరీ అందులో చేసినప్పుడు? 15,000 ఇస్తుండే. 15,000 ఇస్తుంది. నాకు తిండి కూడా పెడుతుండే రోజు. మరి ఇప్పుడు వదిలేసినావు ఎందుకు? ఇప్పుడు వదిలేసిన అంటే ఇప్పుడు వీడియోలు తీస్తున్నా అన్న, 2 గంటలకు నేను పని మీదకి రావాలి. మళ్ళీ పంపించడానికి కాదు, మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు కొద్దిగా పక్కకన్నా ఉండాలి కదా మనం. మళ్ళీ అట్లా అని చెప్పేసి 2-3 hours దానికి వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి పని బంద్ చేసిన. మళ్ళీ ఇంకోటి ఆ మధ్యలో కేసు గీసాను. పరిశాన్ అయితే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు?
ఇంట్లో 5 మెంబర్స్ ఉంటాం మన మమ్మీ డాడీ నేను బ్రదర్స్ ఇద్దరు నాకంటే పెద్దవాళ్ళు నేను లాస్ట్. అమ్మ నాన్న ఏం చేస్తారు, బ్రదర్స్ ఏం చేస్తారు? మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, డాడీ పూజారి గుడిలా, ఓకే. మా పెద్దన్న టాటా స్కైలో వర్క్ చేస్తాడు, చిన్న వర్క్ చేస్తుండే షాపింగ్ మాల్స్లలో. ఆయనకి ఇప్పుడు పని వర్క్ ఏం లేదు, ఇంట్లోనే ఉంటుండే ఆయనది. ఓకే. సో ఇల్లు మొత్తం చూసుకునేది డాడీ. ఓకే. ఇప్పుడు పని ఉంటుందా అన్నకి? అన్నకి పని ఇప్పుడు ఒక్కొక్కసారి పైసలు దొరికితే దొరకవన్న, ఒకసారి అన్నకి ఇబ్బంది ఉంటుంది చాలా. ఒకవేళ ఇబ్బంది ఉంటే నువ్వేం చేస్తావు? ఇబ్బంది ఉంటే పోతాను నేను ఏదైనా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా పని ఉన్నదంటే హౌస్ షిఫ్టింగ్స్ అవి ఏమన్నా ఉన్నాయంటే అన్న వాళ్ళు ఫోన్ చేసి అడిగితే చెప్తారా రే పని ఉన్నదిరా అంటే వెళ్ళిపోతా, ఏ పని ఉన్నపై వెళ్ళిపోతా. ఓకే. అంటే పని దగ్గర ఏ పని అయినా కానీ చేస్తావు? సిగ్గుపడమా నా పని కాడ. ఇప్పుడు మనం ఇప్పుడు చేయాలంటే ఏ పని చేసినా సిగ్గుపడద్దు. సో ఇక ఏ పని అయినా చేయనీకే రెడీ, అంటే కష్టమైన పని కూడా పని అన్నీ చేస్తాం అన్న. పని ఏంటంటే అన్న ఫేమ్ వచ్చినా ఏమొచ్చినా మన అవకాశం ఏందనేది మర్చిపోదు. ఏడికైనా వచ్చినాం అది మర్చిపోనోడే చాలా పైకి ఎదుగుతాడు. కరెక్టే చెప్పారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏడికైనా వచ్చినాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనం ఏంది అనేది జనాలకు అర్థం కావాలి, మనం ఏంది అనేది అర్థం కావాలి. నేను బి పోతాను అప్పుడప్పుడు, అంటే ఇప్పుడు వీడియోలు లేనప్పుడు అంటే పని ఉంటుంది కదా, పని ఉన్నప్పుడు ఒకవేళ పైసలు అవసరం ఉన్నాయి అనుకో, అంటే ఇట్లా చూస్తే మమ్మీకి లేదనుకో ఏమన్నా సరే అని చెప్పి వెళ్ళిపోతాను నేను. అంటే గ్లాస్ క్లీనింగ్కి గ్లాస్ ఉంటాయి కదా షోరూమ్లలో గ్లాస్, అవి క్లీనింగ్ చేస్తే ఒక 4-5 గ్లాసులు ఉంటాయి పెద్దవి, అవి క్లీనింగ్ చేసి ఒక 500 ఇస్తారు. అప్పుడు ఆడ పోయినాక అవి గుర్తుపట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో పోయినా ఇట్లా రీల్స్లో వస్తావా అన్న అది అంటే అన్న వస్తా, మళ్ళీ పని ఎందుకు చేస్తున్నావు అన్న, మళ్ళీ పని ఎందుకు చేస్తున్నావు అన్న అని అంటారు వాళ్ళు. పని ఎందుకు చేస్తున్నావు అంటే ఇక ఉంటుంది కానీ ఓల్కన్నా అంటే సరే అన్న నేను నీ సబ్స్క్రైబర్ అన్న, నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అన్న అని ఫోటోలు దిగుతారు అన్న. సరే అని చెప్పి జర వీడియోలు ఏం తీయకూరి బాయ్ అని నేను చెప్తే, ఏంటంటే దాని మంది తీసేసేస్తారు కానీ అయినా తీసినవి ఏం లేదు, ఏం కష్టం పడుతున్నాం మనం, ఏం వాళ్ళైతే దోచుకొని తింటలేము కానీ. కరెక్ట్ చెప్పినావు. అంటే మీకు ఫేమ్ వచ్చినా ఒకవేళ మీ దగ్గర పైసలు లేకున్నా మీ కష్టపడి పని చేసినప్పుడు ప్రతి ఒక్కటి హీరోని అర్థమైంది. ఒకరిని దోచుకొని తింటలేను, నువ్వు కష్టపడి పని చేస్తున్నావు. అది రాళ్ళు కొట్టేటోడైనా గుంతల్లో పెట్టేవాడైనా ఎవడైనా కానీ వాళ్ళు హీరోలే, కష్టపడి పని చేస్తారు. అంటే వాళ్ళు చెమట ఓడ్చి ఆ పైసలతోటి వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళని మొత్తం హీరోలకు అందరికీ అదే చెప్దాం అనుకుంటున్నాను. అయ్యో ఏంటంటే ఒకడు ఫేమ్ ఉన్నాడు అది అని చెప్పి వాని వీడియోలు తీసుడు న్యాయం కాదన్న. ఎప్పుడైనా వాని కష్టం ఏముందో నీకు తెలియదు, నీకు అవసరమైతే అని పోయి సాయం చేయాలి. అట్లా వీడియోలు తీసి అది చేస్తే ఇంకా ఉన్న పరువు పోతానా, వాంది కాకుండా వాళ్ళ ఇంట్లో అది పోతుంది. ఎందుకన్నా అవన్నీ బాధలు. అదే కదా. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ టీచర్ అన్న, డాడీ ఆటో డ్రైవర్. అమ్మ టీచరా? మరి నువ్వే చదువుకోలేవేంద్రా? నేను చదువుకున్నా కాబట్టి అన్న టాపర్ వచ్చిన. కాదు టాపర్ వచ్చినావు, మరి ఇంటర్ తర్వాత కూడా చదవాలి కదా? ఇంటర్ తర్వాత ఇక చదవలే అని ఆపేసిన. ఓకే. మమ్మీ చెప్తానే ఉంటుంది చదువు అని చెప్పి. మమ్మీ ఏం చదువుకుంది? మమ్మీ డిగ్రీ చదువుకుంది మమ్మీ. సో డాడీ ఏం చేస్తాడు? డాడీ ఆటో డ్రైవర్ అన్న. ఆటో నడిపిస్తాడు. ఏంది లవ్ మ్యారేజ్ అయింది ఇద్దరిది? లవ్ మ్యారేజ్ అన్న. అమ్మ నాన్నది. సో అంటే ఎట్లా పరిచయం అంట? అంటే వాళ్ళు ఇక అప్పట్లో డాడీ ఆటో నడిపిస్తాడు కానీ ఆటో నడిపించేటప్పుడు మమ్మీ కాలేజ్ పోయేది. కాలేజ్ పోతుంటే ఇక అట్లా పరిచయం అయిపోయి ఇక పెళ్లి దాకా వచ్చింది అది. ఓకే. కలిసే ఉన్నారా ఇప్పుడు? అంటే అమ్మమ్మ వాళ్ళు లేదన్న, మమ్మీ వచ్చిందని చెప్పి వాళ్ళకి మా డాడీ ఇష్టం లేదు. అంటే ఒక ఆటో డ్రైవర్, మమ్మీ వాళ్ళకి ఫుల్ పైసా, మమ్మీ వాళ్ళు మొత్తం ఫుల్ పైసలు వాళ్ళకి. అయితే ఇట్లా ఆటో డ్రైవర్ని వేసుకున్నా మాకు ఇష్టం లేదు అది అని చెప్పి మమ్మీని నిలగొట్టేసిరు అన్న. ఏది ఉన్నవి మమ్మీకి ఎవరు లేరు, ఏదున్నా నేను మా డాడీ మా చెల్లె ముగ్గురమే అట్లా అనుకొని ఉంటుంది అన్న ఇక మమ్మీ. ఓకే. అంటే బంధువులు ఉంటారు కదా వేరే వాళ్ళు, ఎవరన్నా ఎవరు ఉండరా? ఎవ్వరు ఉండరన్న, ఎవ్వరు ఉండరు. మా మమ్మీకి ఎవ్వరు అసలు రారు. అంటే వాళ్ళ అన్న ఉన్నాడు కానీ వాళ్ళ అన్నవి దగ్గర తీయడు. వాళ్ళ మమ్మీ డాడీ సాగుకి పోతేనే అసలు వాళ్ళు ఎట్లా చూసిరు అంటే ఎందుకు వచ్చింది మేము మళ్ళా అన్నట్టు అట్లా చూసిరు అన్న. ఏంటంటే ఇక మమ్మీ డాడీ చచ్చిపోయినా కానీ పోరా అన్న, పోయి ఇక కొంచెం పూలు వేసినవి వాళ్ళు అసలు మాట్లాడలే, ఎవరు వాళ్ళ అన్న వాళ్ళు బి మాట్లాడలే మా మమ్మీతో. ఇట్లా చూసి ముఖం తిప్పుకొని అట్లా చేసిరు. కానీ నాకే గలీజ్ అనిపించింది, నడు మమ్మీ వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ మమ్మీ సాగుదాకా పోయి వచ్చేసినాం ఇంటికి. ఓకే. అసలు మాట్లాడలేరా ఆ డ్రైవర్? మాట్లాడలే అన్న. అమ్మ ఎప్పుడన్నా బాధపడతా ఉంటుందా నీతో? చెప్పు. బాధపడుతుంది అన్న మమ్మీ బాధ. అంటే ఇట్లా ఎందుకు ఇట్లా అయింది, మా ఇంట్లో నాకు ఉంటే జర మంచిగా ఉంటుండే కదా నాకు తోడు అని చెప్పి బాధపడుతుంది మమ్మీ. కానీ ఇక మమ్మీకి నేనే చెప్తుంటా, నేను నా మమ్మీ ఏం కాదు, ఓళ్ళు ఉంటే ఏంది లేకపోతే. కానీ ఓళ్ళకని ఉంటుంది కానీ మమ్మీ ఎక్కువ అంటే వాళ్ళ మమ్మీ డాడీనే ప్రేమిస్తుండే. ఇక వాళ్ళు లేనప్పటి నుంచి మమ్మీ ఏమంటలే ఇక. ఓకే. కానీ ఇంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వు కంటెంట్ కూడా మంచి కంటెంట్ రాస్తున్నావు, వీడియోలు కూడా మంచిగా చేస్తున్నావు. అప్పటి నుంచి అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక మాట మాట్లాడుతారు, కేసు అయింది జైలుకి పోతున్నాం. అవునా? అసలు జైలుకి ఎందుకు పోయారు మీరు? జైలుకి ఎందుకు పోయినాము అంటే అన్న అప్పుడే రీల్స్ తీస్తుండే అన్న. రీల్స్ తీసుకుంటే ఇట్లానే రీల్స్ తీసుకుంటా ఇక అందరు కంట్లో పడిపోయినాం. ఏంటంటే ఇట్లా ఎత్తురు ఆరాబే అది అని చెప్పి మాకే అంటే దోసాన్లే అన్న, అది దోసాన్లోనే లొల్లి పెట్టేసారు. లొల్లి పెట్టేయగానే ఇక మనం జర కోపం ఎక్కువగా అన్న, ఇక అట్లా అయిపోయింది. వాళ్ళు చేసిన కోపం ఎక్కువ
కోపం ఎక్కువ కొట్టేసినానా. ఎవరిని? ఇట్లానే ఉంటాడు మా ఫ్రెండ్. ఓకే. కొట్టేస్తే ఇక అది కేసు దాకా పోయింది. కేసు దాకా పోయి లేనిపోని కేసులు పెట్టేసి. ఉమ్. అంటే ఇక నా ఇట్లా ఇప్పుడు బస్సులో చేస్తున్నాం మేము ఒక్కలమే, అంటే అందరు నజర్లు ఉన్నాం. నజర్లు ఉన్నప్పుడు ఏమైతుంది, 1 2 అయితే 2 4 అయితే మాది ఏం చేసిరు, మేము అసలు ఏం దాగా మేము చేయం. గంజాయి కేసు వేయించారు మా మీద, గంజాయి తాగుతా న్యూస్లలో పోయి వేయించారు మాది. వేయించినా అని మేము ఏమనలే అన్న, ఒకటే అన్నాం టెస్టులు చేసుకోరు, వెళ్ళింది అనుకో మమ్మల్ని లోపల వేయరు. ఒకవేళ ఏమి వెళ్ళకపోతే చూడురు మళ్ళీ ఏందో అంటే వాళ్ళు ఇంటలేరు. ఇక మీడియా వాళ్ళు తెలిసి అన్న వేస్తూనే ఉన్నారు. వాళ్ళు అసలు మేము ఏం తాగమన్నా అయినా సరే గంజాయి కేసు వేసిరు, గంజాయి తాగుతారు వీళ్ళు, గంజాయి మత్తులో కొట్టిరు అని చెప్పి. నువ్వు కూడా ఉన్నావు అందులో? నేను కూడా ఉన్నా. మీరిద్దరు కలిసి కొట్టిరా? ఇద్దరు కలిసి కొట్టలే, ఈడ ఆపుతున్నా అన్న, ఈడ ఆపుతున్నందుకు నువ్వు వేసి. ఓకే. అంటే నువ్వు A1 A2 లేకుంటే A1 A2. సో జైల్లో ఉన్నారా మీరు? ఎన్ని రోజులు ఉన్నారు? ఉన్నా మన 7 days. 7 days. నేను 7 days ఉన్నా, 8 days ఉన్నా. ఎట్లుంది జైల్లో? అది ఇష్టం పగోన్కి బి రావద్దా నా జైల్ లైఫ్. కాదు, ఎట్లుంటది లోపలికి వెళ్ళిన తర్వాత? ఎట్లుంటుంది అంటే అన్న ఫస్ట్ పోగానే అడుగుతారు మనల్ని, ఏం కేసులు వచ్చినావు, ఎందుకు వచ్చినావు. ఫస్ట్ ఆడికి పోగానే ఎంట్రన్స్లోనే ఫస్ట్ అడిగి కొడతారు అన్న. కొడతారా? లోపల కొడతారు. కాదు అంటే ఏడ స్టేషన్లోనా నువ్వు జైల్లో? జైల్లో కొట్టొద్దు కదా. కొడతారు ఫస్ట్ పోగానే, అంటే ఏ శిక్ష మీద వచ్చినావు, ఇట్లా చేసిన సార్ అని అడుగుతారు. ఇంకోసారి శిక్ష పడ్డాక కొట్టొద్దు కదా. ఇంకోసారి చేయొద్దు అన్నట్టు. ఇంకోసారి భయం ఉండాలి, అంటే ఫస్ట్ టైం కానా మనది, ఫస్ట్ టైం పోయినప్పుడు ఎట్లయినా భయం ఉండాలా అని చెప్పి ఒక 2 దెబ్బలు వేస్తారు. దాన్ని కొట్టిరు, కొట్టినాక సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాక ఇక పనులు చెప్తారు. అంటే ఇట్లా ఇప్పుడు ఫస్ట్ ఈ రూమ్ లో కానీ వేస్తారన్న, నేను ఈ రూమ్లో వేసినప్పుడు నువ్వేం చేయాలి, ఇక ఓనర్ ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఆయన చెప్తాడు ఇక నువ్వేం పని చేయాలనేది. అంటే ఫ్లోర్ క్లీన్ చేయాలా, బాత్రూమ్ క్లీన్ చేయాలా, లేకపోతే ఏం చేయాలని ఆయన చెప్తాడు. ఆయన చెప్పింది మనం చేయాలంతే. ఓకే. సో ఆ పనులు చేసుకుంటున్నావు? పనులు చేసుకుంటున్నా. 7 రోజుల తర్వాత అందులో ఉండాలనిపించిందా, బయటికి రావాలనిపించింది? 7 రోజులు ఏందన్న, పోయిన రోజే రావాలనిపించింది బయటికి, కానీ ఇక రాలేము, బెయిల్ వేసేదాకా రాలేము అని చెప్పి బెయిల్ వేసినాక. ఇప్పటి కేసు ఉందా, కొట్టేసిరా? ఉందన్న, అట్లనే నడుస్తుంది. ఓకే, ఇంకా నడుస్తుంది కోర్టు. అంటే మనకి ఎక్కువ దెబ్బలు తాకినాయా లేకుంటే చంపేసిరా? దెబ్బలు తాకినాయి అంతే అన్న. ఓకే, మరి కాంప్రమైజ్ అనే చేసి వాళ్ళతో మాట్లాడాల్సింది కదా. పైసలు ఉంటే వాళ్ళైనా కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు అంటే ఎక్కువ తాకినాయి మనోడికి దెబ్బలు? దెబ్బలు తాకినాయి అన్న. తాకితే ఏమేమైంది చెప్పండి. ఆయన కొట్టినప్పుడు ఏం కాలే, కొంచెం హెడ్కి తాకింది. ఓకే, హెడ్కి తాకి ఏమైంది? హెడ్కి తాకి కొంచెం ఇంజ్యూర్ అయ్యి, అది అంటే బ్లడ్ క్లాట్ అయినట్టు కొంచెం. మళ్ళీ మంచిగా అయిపోయింది. మంచిగా ఉందా ఇప్పుడు? మంచిగా అయిపోయింది. మాట్లాడతాడా? ఇప్పుడు మాట్లాడతాడు. చూస్తాడు కానీ ఇక మాట్లాడరు కానీ. నువ్వు మాట్లాడాలనుకోరా మీరు ఎప్పుడన్నా? ఎందుకు అనుకోలే? ఇక ఎందుకన్నా మనకి మళ్ళీ మనం మాట్లాడదాం అనుకున్నా అని చూసేటోడు వేరే ఒకటి ఇచ్చేస్తాడు. వీళ్ళు మళ్ళీ కొట్టనీకి వచ్చిర్రు, మళ్ళీ కేసు. నేను ఏమంటే మీరు తప్పు చేసిర్రా, తప్పు చేసిన దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర పోయి తప్పు అయిందని తెలియక కొట్టిర్రో అది పక్కన పెట్టాను. మాకేందంటే ఇప్పుడు కొట్టినాం, ఒకళ్ళని బాధ పెట్టినప్పుడు అలా ట్రీట్మెంట్కి అయిన పైసలు ఏదో మనం ఇచ్చినాం అనుకో, అది కూడా మంచిగా ఉంటుంది. అలా ఇచ్చి ఇట్లా అమ్మ తప్పు అయిపోయిందమ్మా అని వాళ్ళ మమ్మీకి డాడీకి చెప్పేస్తే అయిపోతుంది. ఇప్పటి వరకు పైసలు లేవు. పైసలు కాదురా, మాటతోటి కూడా చెప్పొచ్చు. పైసలు ఇస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. కాదన్న, ఏంటంటే కొంచెం ట్రీట్మెంట్ కి కూడా అయిన పైసలు ట్రీట్మెంట్ అవుతుంది అప్పుడే అయింది కానీ అయినప్పుడు ఆ పైసలు వాళ్ళు కూడా పెట్టుకురు కష్టపడి, మనం కూడా ఇవ్వాలి. ఇచ్చినాక సరే అని మాట్లాడితే వాళ్ళు కూడా కొంచెం కనికరించి ఏదో తాగి కొట్టిరా తాగకుండా కొట్టిరా? మంచిగానే ఉన్నాం. రీల్ తీస్తున్నాం, అప్పుడు తీసే టైంలో లొల్లి కాగానే అట్లా అయిపోయింది. ఓకే, సో అమ్మ నాన్న ఏమనలే మరి? అయితే ఏమనలే అన్న. అంటే వాళ్ళు అనుకోలే అసలు మేము అట్లా చేస్తాం, కేసు చేస్తాం. అదే సడన్ గా చెప్పగానే షాక్ అయిపోయింది మా మమ్మీ. అరే ఇంత పని చేసినావు ఏం రాదు అని చెప్పి చెప్పుడుతోనే సారీ మమ్మీ ఇంకోసారి చేయాలి అని చెప్పి బతిమలాడుకున్నాను. ఇంత బతిమలాడినా కానీ ఇక చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఇక లోపల అయితే పోయినాం. వాళ్ళు ఉన్నోళ్ళ కొంచెం వాళ్ళు కూడా నార్మల్ మిడిల్ క్లాసే. వాళ్ళు మిడిల్ క్లాసే, మీరు మిడిల్ క్లాసే. ఓకేనా, మనకు కష్టం చేసుకుంటే మనం తినగలం. ఇప్పుడు వాళ్ళని కొట్టిరు, వాళ్ళు కూడా హాస్పిటల్కి ఎన్ని పైసలు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, తినడానికి మన దగ్గర పైసలు ఉండవు, మళ్ళీ మనము పెట్టి అదంతా చేస్తే కష్టం కదరా. సో వాళ్ళని కూడా మీరు బాధ పెట్టిరు. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు అది ఆవేశం వచ్చినా కొంచెం ఆలోచించి చేయాలనేది నేను చెప్తాను. సో మీరు ఆలోచించి చేయాలి. సో మొత్తం సీరియస్గా పోతున్నట్టుంది ఇంటర్వ్యూ. సో ఏదైనా కామెడీ చేయండి, ఏదైనా సరే. నిన్న మొన్న ఏదన్నా రీల్ చేసిరా? నిన్న మొన్న అంటే అది చేసినాం అన్న. ఏది మన గణేష్ షెడ్ కారికి ఎవరు రారు అని చెప్పి దోస్తుల మీద తీసినాం. సరే చేయండి. అదే పని ఉన్నప్పుడు ఎవరు రాడు, పని అయినాక వస్తాడు, అదే కదా. సరే చేయండి. అరే నాకు ఒకటి అర్థం కాదురా, మీరందరూ వీడికి వచ్చి గుడిసెలు కడదాం రా అంటే ఒకడు రాడు, ఇంట్లో కూర్చొని రీల్స్ పంపిస్తారేమరా, నాకు అర్థం కాదు. సరే రా భయ్ మీకు చేత కాదు, అది వదిలేసేరి, అవన్నీ మీరు రారు. సరే రా భయ్, ఎక్స్ప్రెషన్ బాగా చేసినావు, అలా చేయొచ్చు కదా.
సరే రా భయ్ మీకు అవన్నీ చేత అవన్నీ సరే వదిలేసారు. కానీ ఒక్కడు మాత్రం చెప్తారా మీకు, ఒకవేళ గణేషుని షెడ్ అయిపోయినాక మళ్ళీ వచ్చి అవర్ రాజా డే 1 మై లవ్ బప్పా అని పెట్టిరు అనుకో, కూజలు వాళ్ళకి దాకా కొడతారా మిమ్మల్ని? కూజలు అంటే ఇప్పుడు బస్సిక రాజా అంటే దానికి సింక్ అయ్యేవాడు కూజా. కూజా అంటే అదన్నా నీళ్ళు తాగమ్మా మనం, అది వాళ్ళకి దాకా కొడతారా మిమ్మల్ని అన్నట్టు. జై అవన్నీ కాదు, జై గణపతి బప్పా మోరియా మాట్లాడతారు ఏం రా ఇవన్నీ అని చెప్పుకుంటానే అట్లా. కానీ కంటెంట్ రాయడానికి ఎంత టైం తీసుకుంటాను? రాయా అన్న నేను 5 minutes ఆలోచించగానే వచ్చేస్తుంది అంతేనా? ఎక్కువ బాధపడి అరే ఎందుకు ఇట్లున్నాం, మనకి ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయన్న అట్లా మస్తు సార్లు బాధపడ్డాం. ఎన్నో ఇట్లా కూర్చొని మాట్లాడుకున్న దినాలు ఉన్నాయి వాటి గురించి. మీరిద్దరే కూర్చున్నారా ఇంకెవరైనా? ఇద్దరమే కూర్చున్నప్పుడు సిట్టింగ్ లా ఇంటికాడ తినంగానే 11:30కి 11 కన్నా 10:30కి అట్లా మా గుడికాడ కూర్చుంటాం మా ఇంటి దగ్గర. 10:30కి అట్లా రాత్రి వరకు కూర్చొని మా అన్న వాళ్ళు అందరూ ఉంటారు. మేము అటు సైడ్ పోయి కూర్చుంటాం, వైఫై వాడుకుంటా ఇంటికాడ. కథ మా ప్రాబ్లమ్స్ మేము షేర్ చేసుకుంటాం. మీ ఇంటికాడ వైఫై ఏడొస్తుంది? పెట్రోల్ బంక్ మేనేజర్ ఆయన కూర్చొని పాస్వర్డ్ చేంజ్ చేస్తాడా మళ్ళా వైఫై రాదు. ఇగో ఇంటికాడికి పెట్రోల్ పంప్ దగ్గర యూజ్ చేస్తా. పక్కనే పెట్రోల్ బంక్ మనకి, గుడి పక్కనే పెట్రోల్ బంక్. ఏ పెట్రోల్ బంక్ అది? హెచ్పి. ఇక మీ వైఫై యూజ్ చేసి ఫేమ్ అయిపోతారు. చూసుకోండి, కిరాయి తీసుకోండి వీళ్ళ దగ్గర. సో ఆడ పోయి కూర్చొని చేసి ఏం మాట్లాడతామన్నా ఇప్పుడు. సరే నువ్వు వీడు చెప్పింది ఏదైనా కష్టం అంటే వాడు చెప్పినప్పుడు నీకు బాధపడ్డది నువ్వు చెప్పు, వీడు చెప్పినప్పుడు నువ్వు బాధపడ్డది నువ్వు చెప్పు. ఏం చెప్పింది నీకు ఏదన్నా? అంటే వీడు చెప్తుంటాడు అన్న డాడీకి ఇట్లా షుగర్ రా, ఇట్లా మనకి డాడీకి కొంచెం మంచిగా లేదు, మమ్మీకి కూడా ఇట్లా లేదు, తిననీకి మనకి ఏమన్నా చేస్తేనే పని చేస్తేనే ఇది అవుతుంది కారా అది అని చెప్పి అయినా సరే ఆ పని చేసుకొని రీల్స్ టైంకి మళ్ళీ వచ్చి రీల్స్ చేసి అదే నాకు బాధ అనిపిస్తుంది అన్న. ఏంటంటే ఇంట్లోనే మనకు చక్కలేదు అయినా సరే మనం నవ్వుపియాలన్న ఆలోచన మనకు ఉంది అంతే అన్న. అదొక్కటే బాధ అనిపిస్తుంది వీళ్ళ ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేవని చెప్పి. ఓకే, నీకేమైనా చెప్పిందా? సరేమా నాకు బాధ అనిపిస్తాయి అన్న. ఏంటంటే వీళ్ళ మమ్మీ డాడీ మస్తు ఏంటంటే కష్టపడతారు. ఏంటంటే వాళ్ళకి ఫలితం దొరకాల అన్న. ఇప్పుడు వాళ్ళకు కూడా సేమ్ మా ఇంట్లో లెక్కనే. వాడిని చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంటుంది నాకు. వాడు ఏమన్నా బట్టలు ఈయన కొనుక్కోవాలన్నవి పోతాడు, ఫ్యాన్స్ పనికి పోతాడు, మళ్ళీ పనికి పోయి తెచ్చుకుంటాడు. అంటే వాడు పెద్దగా ఆలోచిస్తాడు, అది నచ్చుతుంది నాకు. ఏంటంటే లైఫ్లో ఇంకా పెద్దగా ఆలోచిస్తున్నాడు. అంటే చిన్న కాదు, ఏదైనా చేస్తే పెద్ద చేయాలా, వాళ్ళ మమ్మీని డాడీని మంచిగా. కానీ వాళ్ళ మమ్మీ గురించి చెప్తాడు. వాని సపోర్ట్ అయితే వాళ్ళ నైనమ్మ గురించి వాడు చెప్పుకుంటే మస్తు బాధపడతాడు అన్న. ఆమె అనిపోయింది ఆయనకి, ఆమె అంటే మస్తు ఇష్టం. ఆమె ఉన్నప్పుడు ఆయన మంచిగా చూసుకుంటుండే ఆమె. ఓకే, అది ఒకటి చెప్తాడు. ఆడ నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. అంటే వాడు హార్ట్ఫుల్గా లవ్ చేస్తుండే, ఆమె గురించి చెప్తుండే నాయనమ్మ కూడా ఉంటే బాగుండరా అని చెప్పేసి. సో మా నాయనమ్మ కూడా అంటే నాకు ఇష్టం రా. సో నాయనమ్మ గురించి చెప్తున్నాను కాబట్టి చెప్పు ఇక మీ నాన్నమ్మ గురించి. నానమ్మ గురించి అంటే అన్న చిన్నప్పటి నుంచి నన్ను ఏంటంటే నేను సేమ్ నానమ్మ తెల్లగా పుట్టినా అని చెప్పి ఏం చేసిందంటే తీసుకుందాను మా డాడీ వాళ్ళ దగ్గరికి, వీడుండని నేనే పెంచుకుంటా అది అని చెప్పి పెట్టుకుంటే సరే అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి మా నానమ్మతోనే అన్న ఏది ఉన్నాయి ఇక మమ్మీ డాడీ అన్ని నానమ్మనే. నానమ్మ ఇది కావాలి నానమ్మ, నానమ్మ అది కావాలి నానమ్మ. మా నానమ్మ నా ఫీజు కడుతుండే, స్కూల్ ఫీజు కడుతుండే. మళ్ళీ ఎక్స్కర్షన్లకి ఎక్కడికైనా పోతా అంటే పైసలు ఇస్తుండే, పెన్షన్ పైసలు. పెన్షన్లకే రాగానే నాకే ఫస్ట్ దారా పోదాం అని చెప్పి తీసుకొని పోతేనే పెన్షన్ తీసుకొని నాకు ఇస్తుండే అన్న పైసలు. ఒక 50 రూపీస్ అట్లా కొనుక్కొనికి ఇస్తుండే. నేనేమో ఖుషి అయిపోయి నానమ్మ అని ఉంటుండే. అట్లాంటిది ఒక దినం ఏమైందంటేనా ఇంట్లో ఎవరు లేరు, నేను స్కూల్కి వెళ్ళిపోయినా అన్న వాళ్ళందరూ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది నానమ్మ. అయితే అందరూ వెళ్ళిపోగానే ఏమైందంటే నానమ్మకి షుగర్ ఎక్కువ అయిపోయింది అన్న. షుగర్ ఎక్కువ బీపీ డౌన్ అయిపోయి బాత్రూంలో పడిపోగానే ఏమైంది సరే అని చెప్పి నేను వచ్చినాం, ఇక అందరం వచ్చినాం. ఇట్లా స్కూల్లోకి రాగానే చూసినా నేను ఇదేంటి నానమ్మ పడిపోయింది, నానమ్మ అని లేదు. సరే అని చెప్పి అప్పటికి అన్నకి అందరూ వచ్చేసారు, అన్న వాళ్ళందరూ ఫోన్ చేస్తే సరే అని చెప్పి వచ్చినాం. ఇక వచ్చి చూస్తే ఇక డాక్టర్లను అందరినీ పిలిచినాం అన్న. కాలు చేతులు ఇట్లా పడిపోయినాయి, ప్యారలైజెస్ వచ్చింది, కొంచెం మాట్లాడడానికి కూడా వస్తలే, నోరు కూడా వంకరు పోయింది. సరే అని చెప్పి అప్పుడే హాస్పిటల్ అడ్మిట్ చేసినాం అన్న. నెక్స్ట్ డే హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం. 1 వీక్ అట్లా ఉండే అన్న. 1 వీక్ ఉన్నాక మళ్ళీ ఆడ అవి వెంటిలేటర్స్ లేవు అవి అని చెప్పి గాంధీకి షిఫ్ట్ చేయాలని చెప్పారు. సరే అని గాంధీకి తీసుకుపోయినాం. గాంధీకి తీసుకుపోతే 4 days or 5 days ఉండే అన్న. తర్వాత ఇక రోజు పోతుండే నేను నానమ్మ ఏం కాదు నానమ్మ మంచిగా అయిపోతావు నానమ్మ అది అంటే. మా నానమ్మ నాకు 5 రూపీస్ ఇస్తుండే అన్న రోజు. పొద్దున్న లేస్తే అంటే బిస్కెట్ తెచ్చుకుంటుండే, నేను పాలేజీ బిస్కెట్ తీసుకొని చాయ్లో తినడానికి 5 రూపీస్ ఇస్తుండే. 5 రూపీస్ ఇస్తే మా నాన్నమ్మ లాస్ట్ డే రోజు ఏమన్నదంటే నేను పోయినప్పుడు, ఇప్పటి నుంచి నీకు ఎవరు ఇస్తారు రా 5 రూపాయలు అని అన్నది. అనడుతూనే నాకు ఆ బాధ లాస్ట్ మూమెంట్లో ఆ రోజు
పోతే కాదురా ఇప్పటి నుంచి నీకు 5 రూపాయలు వాళ్ళు ఇస్తారా అంటే ఎందుకు నాన్నమ్మ అట్లా అంటున్నావు నువ్వే ఉన్నావుగా నువ్వే ఇస్తావు అంటే నేను ఇవ్వలేను రా ఇప్పటి నుంచి అన్నాను. నాన్నమ్మ నువ్వు అట్లా అన్నా కాదు అంటే లాస్ట్ ఇచ్చింది నాకు 50 రూపాయలు ఇట్లా జేబులకి అంటే నా పర్సు ఉంది ఆడ నా పర్సు ఇంట్లో తేవాలా అని ఏడుందానమ్మ అంటే అంత ఇదైనవి కరెక్ట్ చెప్పింది అని అడ్రస్ ఇట్లా దాని కింద ఉంది అదంటే సరే అని తెచ్చిస్తే మా అన్నకి 50 రూపాయలు ఇచ్చింది నాకు 50 రూపాయలు ఇచ్చింది. ఇది రా పెట్టుకోరా అని చెప్పి ఇట్లా పెట్టుకుంది. సరే అని చెప్పి ఇక ఇంటికి పోయి తినేసి వస్తాను నాన్నమ్మ అన్న పోయినా మా డాడీని విలువ అని చెప్పి చెప్తుంది వాళ్ళ అంటే ఉంటారు ఆ కొడుకులు వాళ్ళకి చెప్తుంది. అందరికన్నా చిన్నోడు అన్న మా డాడీ అయితే మా నాన్నమ్మకి ఎక్కువ ప్రేమ మా డాడీ మీద. అయితే ఒక్కోసారి వాని విలువరి పిలువురి అన్నది. మా డాడీ వచ్చిండు చూసింది చనిపోయిందన్న. లాస్ట్ మా డాడీనే చూసి చనిపోయింది. కానీ ఇప్పటికి నీకు ఈ 50 రూపాయలు కొనుక్కున్నావు ఉన్నాయా? అవి ఉన్నాయా అవి లామినేషన్ చేపి పెట్టుకున్నా అట్లా నేను లామినేషన్ చేపించి పెట్టుకున్నావు అంటే ఇప్పుడు నాన్నమ్మ గుర్తుకొస్తా ఉంటుందా? వస్తుందన్న నాకు ప్రతి ఒక్కటి నా సక్సెస్ అయినప్పుడు అంతా నేను ఇప్పటికీ గ్రేవ్ యార్డ్ కాడికి పోతాను. పోయి నాన్నమ్మ నీ వల్లనే ఏది ఉన్నవి నేను వీడి దాకా వచ్చింది. నేను 10th పాస్ అయినప్పుడు ఫస్ట్ ర్యాంక్లో మా నాన్నమ్మ ఆశ ఉండే నేను నా మన్మడు ఇట్లా రావాలా 10thలో నువ్వే టాప్ రావాలా నాకు మాటి అని నేను చెప్పిన నాన్నమ్మ నేను పక్కా 10thలో టాప్ వస్తా అంటే అది చూసినాక నేను చచ్చిపోయినా చాలన్నది కానీ దానికన్నా ముందే చచ్చిపోయిందన్న. అయినా అది తీసుకొని పోయి మేము అవి రిజల్ట్స్ ఉంటాయి అది తీసుకొని పోయి ఆడ పెట్టి నానమ్మ ఇట్లా 10thలో పాస్ అయినా అని చెప్పేసి అది క్యాండిల్స్ అవన్నీ ముట్టించి పూలదండ వేసేసి వచ్చినాన్న. నాన్న మంచిగానే చూసుకుంటాడా మిమ్మల్ని? నాన్న మంచిగానే చూసుకుంటాడన్న. నువ్వేమన్నా కష్టపెట్టినావు అమ్మ నాన్న ఎప్పుడన్నా? అమ్మ నాన్న అంటే ఏం కష్టపెట్టాలన్న ఇది ఒక్కటే ఆ కేసు విషయంలో ఏమన్నా లొల్లీలు చేస్తే అదే వద్దంటారు వాళ్ళు. ఏంటంటే మనకే లేదురా దానిమని వానికేమన్నాయి నీకేమన్నాయి వాళ్ళకి కష్టమే ఇటేమన్నా అయితే మనకి కష్టమే వద్దు ఓవల్తో మనకు లొల్లీలు వద్దు ఏమొద్దు మనదేందో మన జీవితం బతుకుదాం ఉన్నన్ని రోజులు మంచిగా ఉందాం అంతే అన్న. సో మీ ఇంట్లో ఎప్పుడన్నా కష్టపెట్టినా అమ్మ నాన్నను? నిజం చెప్పు. మా ఇంట్లో నాన్న కష్టపెట్టినా అంటే బట్టలు ఇప్పలేదని చెప్పేసి కష్టపెట్టినాను అంటే ఇంట్లో లొల్లి పెట్టుకున్నా అంతే. నేను ఇంట్లో లొల్లి పెట్టుకొని ఏమని పెట్టుకున్నావు లొల్లి? అంటే బట్టలు ఇప్పియరు ఏమి ఇప్పియరు పైసలు ఇయ్యరు. ఏజ్ లేదు ఇది 2 years బ్యాక్ అన్న. ఇది 2 years బ్యాక్ నువ్వు పాన్ షాప్లో పని చేస్తున్నావు కదా? చేస్తున్నావు. పని చేసుకుంటా కొనుక్కోవచ్చు కదా. అంటే జరా అది థ్రెండర్ 1 ఉండే మా సెట్ ఇంకో డబ్బా తీసుకున్నా అదే నడుస్తుంది. అది నేను ఇటు సైడ్ బయటకు వచ్చేసిన నేను. ఓకే ఇక పైసలు ఇవ్వలేదని చెప్పేసి ఇంట్లో బట్టలు అప్పుడు లొల్లి పెట్టుకున్నా. లొల్లి పెట్టుకుని ఏం చేసినావు? లొల్లి పెట్టుకున్నా ఇంట్లో తిట్టేసిన మమ్మీని డాడీని అరే నేను ఉండా చెయ్య ఇంట్లోకి వెళ్ళిపోతా అది ఇది అని చెప్పేసి. మరి ఎందుకు వెళ్ళిపోలే ఇంట్లోకి? పోయినానా వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయి ఇట్లనే నా బర్త్డే రోజే అది. ఎవరు బర్త్డే? నా బర్త్డే రోజు. ఇంటికి బయటికి వెళ్ళిపోయి ఏం చేసినావు? బయటికి వెళ్ళిపోయి చక్కదామని వెళ్ళిపోయినా నేను. బట్టల కోసం అంటే కోపం అట్లా వచ్చేసింది అన్న. ఇంట్లో పెద్ద అయిపోయింది ఇంట్లో పెయింటింగ్ వేసి పండ్ల మీద ఉన్నారు ఇంట్లో. నాకేం అర్థం అవుతలే నాకు బట్టలు ఇప్పిస్తలే నా కోపం వస్తుంది ఒక దిక్కు. నేను చక్కగా చచ్చిపోతా చేస్తా అని చెప్పేసి మూలాలి అది సిగ్నల్ టవర్ ఉంటుంది కదా దాని మీదకి ఎక్కి దాని సిగ్నల్ టవర్ని పట్టుకున్నా. అందరు ఫోన్లు చేసి నన్ను తిడతా ఉన్నారు మధోసాడు ఏడుస్తుండే అరే రారా వద్దురా వీడియో కాల్ చేసిన ఇంకా అట్లని కాదన్నా నన్ను మసలు అయితే మధోసాడు ఫోన్ చేసి ఏడుస్తా ఉండు వీడియో కాల్ ఇట్లా చేసిన ఆయనకి. ఇంకా నేను అప్పటికి వాచ్మ్యాన్ వచ్చి ఎలగొట్టేసిండే రే ఓన్ పోయింది మీదకి ఎక్కుతున్నాను నాడు కింది నాడు ఇట్లా మళ్ళా 11 kilometers మా ఇంటి నుంచి మూలాల వరకు నేను నడుచుకుంటూ పోయినా. సరే ఇప్పుడు బట్టలు కొనుక్కుంటున్నావా? బట్టలు ఇప్పించినా రాత్రి ఇప్పించింది మమ్మీ. సరే ఇప్పించారు కదా ఇప్పుడు కూడా ఇప్పిస్తుందా బట్టలు? ఇప్పుడు ఇప్పిస్తారు. ఇప్పుడు తీసుకుంటావా? లేదు అంటే అప్పుడు అంటే చిన్న పూరానికి కాయాలంటే అట్లా అయిపోయిందో నాది. ఇప్పుడు మంచిగా మనకు తెలివి వచ్చినప్పుడు జ్ఞానం లేకుండా చేసి ఎట్లుంటుంది. జ్ఞానం లేకుండానంట జ్ఞానం. సో ఎప్పుడన్నా మీరిద్దరు అంటే బయటకు పోతున్నప్పుడు ఎవరన్నా మీతోటి కలిసి మాట్లాడడానికి ఇట్లా చేస్తా ఉంటారా అన్న? మీ వీడియోస్ బాగుంటాయి అవి చేస్తారన్న. మర్చిపోలేనిది ఏదన్నా ఉందా అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినామన్నా అనేది? నాకు మర్చిపోలేది ఏంటంటే ఈడు పన్నీల మీద ఉంటాడన్న బయట. ఈడు ఏడిపోయినా రాడు. నేనేంటంటే మా అన్నతో తిరుగుతుంటా కళ్యాణ్ ఉంటాడు. అందుకేనా అంటే వీళ్ళు లేనప్పుడు వేరేళ్ళతో చేస్తాను ఒక్కో వీడియో వేరే అప్పుడు జర లొల్లి అయిందని చెప్పి తీయాలి అన్న కంటెంట్ అన్న తీసిన కంటెంట్ వీడు వచ్చి మాట్లాడాలా మనతోని అని చెప్పి ఇట్లా చేసిన. సరే అని చెప్పి మళ్ళీ వాడివి మా ఫ్రెండే తీసినోడు. సరే అని వాడేం చేసి నీడు వచ్చినాక సరేరా మీరు ఇద్దరు చేసుకోరని చెప్పి జరిగిపోయింది వాడు. సరే అని చెప్పి అయితే నాకేం అనిపిస్తుంది అంటే అన్న మంచిగా అనిపించింది అంటే నేను ఎప్పుడైనా బయటికి పోతానా ఈడు పని ఉంటుంది దీనికి ఈడు రాలేడు. అయితే నేనేం చేస్తాం అన్న ఉంటాడు కళ్యాణ్ అన్న ఆయనతో తిరుగుతూనే ఉంటాను నేను ఆటోలో అటు ఇటు అన్న ఇటు పోదామన్నా అటు పోదామా
అన్నకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఇప్పుడు పలారం బండి తీస్తుండు వాళ్ళ ఫ్రెండ్ అది అంటే నేను పోతూనే ఉంటా. అయితే అందరు వచ్చి నన్ను కలుస్తారు, అన్న మీరు రీల్స్లో వస్తారు నవ్వు అన్న నువ్వే అన్న నాకు తెలుసా అది అని చెప్పి వాళ్ళు నా డైలాగ్లు పోయి చెప్తుంటారు. మీరు ఎంగిక్కో గుద్దది ఎంగిక్కో నువ్వే అన్నా అరే మీకేటో తెలుసా అంటే అన్నా పెద్ద ఫ్యాన్ అన్నా ఒక రోజు మేము పోతుంటే ఆటోలా మస్తు చేస్తారు ఏం చంపేస్తారా అన్న నవ్వుపిచ్చి అని అంటారు. మస్తు కుషానమన్నారు. వచ్చి మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే అన్న మీ ఓడేడన్నా ఇంకో అన్న రాలేడా అని అంటే ఆడేడ బట్టలు ఉతుకుతున్నారా ఇంట్లో అని చెప్పి చెప్తాను. బట్టలు ఎత్తుకుంటాడా వీడు? చేశాను ఇంట్లో పనులు చేసా. చేసుకోవాలి, ఎవరి పనాలు చేసుకోవాలి. అమ్మ నాన్నని కూడా కష్టపెట్టాలి. సో నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఎక్కువ? నాకైతే మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టం అన్న. ఓకే, మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టం. నేను మా డాడీ రోజు చేయి మీద నిద్రపోతా, మా డాడీ చేయి మీద నిద్రపోకపోతే నిద్రనే పట్టదు మా డాడీకి నాకు. ఓకే, రోజు మమ్మీ ఉంటారు డాడీ ఉంటారు, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి. మరి చచ్చిపోదామని ఎట్లా పోయినవరా? అది అయిపోయిందా మళ్ళీ వచ్చేసిన చచ్చిపోతా అంటే చచ్చిపోయినా అంటే అడుగు పోయినాక మా దోసాడు ఇంట్లో లగ్గిన చెప్పిండు అంటే ఇక వచ్చేసేమో మన దిమాగ్ అలాగుండే కోపంలో. ఇక నేనే జరసేపు కూర్చొని సైలెంట్ అయిపోయినా. అయ్యే చచ్చిపోయినంత ధైర్యం కాలే పోనీలా నన్ను ఎవడు దాస్తాడు చస్తే ఎవడు అన్న ఏమంటారు గాండుగాడు అనేస్తాడు ఈడేంద్రా ఆడదా ఆడేది దాస్తుండే కాదన్నా అనుకుండు మళ్ళీ ఇంకా చెప్తాడు వీడు సచ్చేటోడు ఎడికోవాలా కాదు ఆడు చావాలని ఫిక్స్ అయిపోయింది మెంటల్ గా. తాగేరా పోయి చచ్చిపోదు, లేకపోతే ట్రైన్ కింద పోయి పండుకో. ట్రైన్ కింద పడితే ఇలాంటి వాడు వచ్చి గొడవ పడుతుండ నాలాంటి వాడు వచ్చి గొడవ పడుతుండ. కంటెంట్ అన్న మంచితనం నాది, అది మంచితనం చేసిన నేను. కాదురా ఒకటి చచ్చిపోతున్నా అంటే కాపాడాలి కానీ ఎండ కొడుతుంది కాదు గొడవ పడతా వాళ్ళు. ఆడు ఏ బాధలో చస్తుండు మళ్ళీ ఆడు లేచి తీరుస్తావారా పోయిన అంటే నాకే గతి లేదు. బాధ చెప్పాలి కాదు వాడిని అడగాలి కదా ఎందుకు చచ్చిపోతున్నావు అన్నా అని. వాడిని అడిగేదాకా టైం ఇస్తాడా అలా. ఓకే కాదు నిజంగా తీసుకుంటున్నాను ఏం చేస్తాను పోయి ఆపుతామన్నా. అది కంటెంట్ సో అంటే మీ కంటెంట్ అంతా బాగున్నాయి రా, చూస్తుంటే బాగా అనిపిస్తుంది. రాఖీది కూడా చేసిరు అవునా? రాఖీది నువ్వు పైసలు ఇస్తాడు అనగానే పోయి ఒక గిట వేసుకొని వచ్చినావు, ఆ జుట్టేడ కొనుక్కొని వచ్చినావు. పోతురాజు విగ్గు నువ్వు పోతురాజు చేసిన ఇస్తావా? అవునా? ఓకే, ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు ఇస్తున్నావురా? అంటే ఇంట్లో మంచిగా లేనప్పుడు మమ్మీ మొక్కినుండే అన్న ఈసారి ఇట్లా పోతురాజు చేపిస్తాను మా అన్న వాళ్ళందరూ ఇవి అన్నారు. అంటే కొంతమంది పడుతుంది కొంతమంది పడదు పోతురాజు. ఇక నాకు పడ్డది ఇప్పటి 4 times వేసిన పోతురాజు. ఓకే, అందుకే నా అప్ప నుంచి ఇట్లా ఇట్లా అంటున్నావు. ఓకే, అయితే ఆ జుట్టు తెచ్చి చేసేసినావు కదా? జుట్టు తెచ్చి చెల్లె వాళ్ళ వడ్డీ తెచ్చి వేసేసిన. ఓకే, వేసేసినావు. సో రాఖీ కట్టినావు మరి? కట్టిన రాఖీల పండుగకి కంటెంట్ కోసం కట్టినా. నేను ఎందుకు కడతాను రాఖీ? నేను ఆడ కదా నీకు చెల్లెలేదంట కదా? మా చెల్లె వాళ్ళు కడతారా నా? ఓకే, సో ఇప్పుడన్నా అనిపిస్తుందా అంటే చెల్లెళ్ళు అక్కలు లేరు అని చెప్పేసి బాధ ఏమన్నా అనిపిస్తుంది అన్న? అంటే ఇప్పుడు మనం హిందీలో సాంగ్స్ విన్నాను అంటే ఇట్లా బ్రదర్ సిస్టర్ బాండింగ్ సాంగ్స్ ఏమన్నా అంటే ఒక్క సాంగ్ వాడరా హిందీలో? హిందీలోనా? హిందీలో. బాబుల్ కా ఏ ఘర్ బహనా కుచ్ దిన్ కా ఠికానా హే बन के दुल्हन एक दिन तुझे प्रिया घर जाना है బాబుల్ కా ఏ ఘర్ బహనా. ఆ పాటినప్పుడు బాగుందిరా, బాగుంటది కూడా సాంగ్. సో బాగా వాడినావు. తెలుగు సాంగ్ ఏదన్నా వాడు. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో. బాగా వాడుతున్నావు కదా సాంగ్. కంటెంట్ చేయరా ఇది సాంగ్ వాడిపించి? అయితే బాధ అనిపిస్తుందా ఎప్పుడన్నా? అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. రాఖీల పండుగ నాకు అక్క చెల్లెళ్ళని అనుకున్నా. అంటే మా క్లాస్లో సీనియర్ మా అక్క ఉంటుంది వైష్ణవ్ అక్క అని, ఆమె నా సొంత అక్క లెక్క. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు పక్క సూటిగా సమాధానం చెప్పాలి. నీకు ఎంతమంది రాఖీలు కడతారు? నాకు రాఖీలు కడతానంటే మా చెల్లె వాళ్ళు కడతారన్న 30 members. రాఖీ మొన్న రాఖీ ఎవరెవరు కట్టిన వాళ్ళందరి గురించి చెప్తున్నా. ఎంతమంది కట్టారు రాఖీ? రాఖీ మా కళ్యాణ్ అన్న ఉంటాడు, వాళ్ళ చెల్లెలు 4 members కట్టిరు. ఓకే, నెక్స్ట్. తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె కట్టి. ఓకే, నెక్స్ట్ 5. మళ్ళీ ఇంకొక పిన్ని కూతురు ఉంది ఆమె 6. వాళ్ళ చెల్లి. మళ్ళా వీళ్ళ వీళ్ళ లవర్ అని చెప్తావా ఎక్కువ అనుకుంటున్నాను, అందుకని అడిగిన. సో వీళ్ళ లవర్ కూడా కట్టిందా? సో ఎంతరా నీది ఏజ్? నాది 18 అన్న. 18 years. 18 yearsకి లవ్ అవసరమా? 18 yearsకి లవ్ అవసరమా అంటే అన్న ఇక కొంతమంది ట్రూగా చేస్తారుగా అన్న, చేసినప్పుడు వాళ్ళని చేయాలా. ఏంటంటే అన్న నాకు బ్యాక్ సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర బట్టలు ఉండవు కొనుక్కోనికే, ఆమె ఏంటంటే హెల్ప్ చేస్తుంది. నువ్వు ఇట్లా చేయి ఏంటంటే సక్సెస్ అవుతావు ఏదో ఒక రోజు, ఆ రోజు దాకా హెల్ప్ చేస్తూనే ఉంటాను. నీకు అయిన దినం నువ్వు నన్ను చూసుకో, అది చాలా ఉంటుంది. అందుకే అన్న. కాదు ఎట్లా పరిచయం నీకు? ఎట్లా పరిచయం అంటే ఇట్లనే ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఇంట్లో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెలుసు. మరి ఏం కావాలి?
ఏం కాలే అంటే ఏమవుతుందన్న, పైసా ఉంటే ఇచ్చేస్తారు ఎవరైనా, పైసా లేదని చెప్పి జర ఆలోచిస్తారన్న. ఏంటంటే వీడియోలు తీసాడు చిల్లర కాడు అది అని అంటారు, కానీ వాళ్ళకి తెలియదు కాన ఏమున్నది వెనకాల, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఒకటి చూడాడు. కాదురా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, తినడానికి తిండి లేని రోజు కూడా మీరు చూడొచ్చు నాకు తెలిసి, చూసిరా? చూస్తామన్న. ఎప్పుడు అవి అంటే మొన్న బస్సులు ఫ్రీ అయి పెట్టింది చూడన్న, అప్పుడు డాడీకి ఏం లేకుండే గిరాక్స్, అంటే గిరాకీ ఏం లేదు. సరే అని చెప్పి ఇక ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మమ్మీకా మంత్లీ వస్తుంది శాలరీ. ఆ రోజు ఇప్పుడు గ్యాస్ కావాలా, తిండి లేక ఏం చేయాలా, మా అత్త వాళ్ళ ఇంటికి పోయి అన్నం పెట్టుకొని వచ్చి తిన్నాం. ఓకే. సో నువ్వు? మేము చిన్న ఉండగా మా మమ్మీ వాళ్ళ అంటే ఇంట్లో పైసలు లేనప్పుడు నేను ఒక 8 years ఉందా అనుకుంటాను, 8 years 9 years ఉందా గుర్తుంది. ఇట్లా పాసిపోయిన అన్నంలో నీళ్ళు ఉప్పు వేసుకొని తిన్నాం మేము. అంటే ఒక టైం అట్లా వచ్చింది మాకు గలీజ్గా. డాడీకి యాక్సిడెంట్ అయింది, ఇంట్లో పని లేదు ఏం లేదు, మస్తు పైసలు అన్నీ లాస్ అయిపోయినాం. అప్పుడు ఆ కారం ఉప్పుతో తిన్న అన్నం ఇప్పటికి గుర్తొస్తుంది జిగర్. కాదురా, మీరు ఇంత కష్టపడ్డారు అవునా, ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటే అమ్మ నాన్న కష్టపడుతుంది చూస్తారు, మీకు తినడానికి లేని రోజులు చూస్తున్నారు, కట్టుకోనికి బట్టలేని రోజులు చూస్తున్నారు. ఇన్ని చూడంగా కూడా మీరు చిల్లరగా ఎందుకు తిరిగిరు, మీరు వాడిని ఎందుకు కొట్టిరు? ఇప్పుడు మీకు లవ్లు అవసరం నాకు తెలిసి. నీకు లవర్ ఉందా, ఉందా లేదా? లేదనా, వాడు నవ్వుతుండు. ఉంది నేను ఉండే, కాకపోతే వదిలేసింది. ఓకే. ఎందుకు వదిలేసింది? ఎందుకు వదిలేసింది? పైసా లేదనే. కరెక్ట్, పైసా లేదని వదిలేసింది. ఓకే, పైసా లేదని వదిలేసింది కదా. మరి ఒక సడన్ ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్లో ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎదిగే ఏజ్, ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు, పైసలు వస్తున్నాయా? రీల్స్ చేస్తే మన ప్రమోషన్లు వస్తలే? వస్తలే అన్న, 1-2 కూడా రాలేదా? 1-2 అయితే వచ్చినాయి కదా. మెల్లగా అవే వస్తాయి, మీరు ఇప్పుడే ఎదుగుతున్నారు కాబట్టి మీకు వస్తాయి ప్రమోషన్స్. సో ప్రమోషన్ వచ్చిన పైసలతోటి మీరు ఈ ఇంట్లో కొనియండి, మీరు తినండి, బట్టలు కొనుక్కోండి, మంచిగా ఉండండి కదా. చిల్లరగాలలాగా ఎందుకు తిరిగారు మీరు? ఇప్పుడు మిమ్మల్ని అందరు చిల్లరగాలే అంటారు, మీరు అంటలేరా? అంటున్నారు కదా. ఇప్పుడు పేరు వస్తుంది కాబట్టి పేరు వస్తుందిరా. ఒక్కసారి నేను అందరికి ఏం చెప్తా అంటే, మంచి పేరు రావడానికి చాలా కష్టపడాలి, చాలా సంవత్సరాలు పడుతుంది. చెడ్డ పేరు రావడానికి ఒక్క సెకండ్ చాలు. సో మొత్తం మీరు చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పుడు మంచి పేరు తెచ్చుకుంటే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? చిల్లరగాలే అంటారు మిమ్మల్ని, అవునా? సో ఇప్పుడు మిమ్మల్ని నేను కూడా ఫస్ట్ చిల్లరగాలే అనుకున్నాను నేను. దాని తర్వాత మీ గురించి నేను వీళ్ళు ఇట్లా కంటెంట్ చేస్తారు ఏంది, వీళ్ళు ఏడుంటారు ఏంది అని అంటే చెప్పారు. మీ ఇల్లు ఇంత కూడా ఉండదంట కదా. అవునా? మరి అన్ని కష్టాలు ఉన్నప్పుడు మీరు మంచిగా చేసుకోవాలి కదా, అవునా? మీరు ఫస్టే రీల్స్ చేసుకుంటే మంచిగా మీరు ఎదిగిన ఉంటే ఒక స్టేజ్లో ఉంటుండే. ఇప్పటి వరకు 7 రోజులు అక్కడ జైల్లో ఉన్నారు. ఇప్పుడు మీ బస్తీలోనే మిమ్మల్ని ఘోరంగా చూస్తారు, అయ్యో ఇట్లా 1000 కొడుకులు జైలు పోయి వచ్చారు వీళ్ళు, అవునా? సో అవన్నీ తప్పులు చేసిరు. ఇప్పుడన్నా మంచిగా ఉండండి. మీ అమ్మ నాన్నలు ఎంత బాధపడవచ్చు నాకు తెలిసి. మా డాడీ నేను నోపాలు ఉన్నప్పుడు రోజు వస్తుండే అన్న, రోజు ప్రతి ఒక్క రోజు నా గురించి ఫ్రూట్స్ అవి ఇవి తెస్తుండే రోజు. అసలు ఫ్రూట్స్ తీసుకోవడం కాదు, తన్నేది ఉండే. దేనికన్నా? దేనికి ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు జైలుకి? అరే జైలు కాదు, అంటే హోమ్ కాదా అది. ఫ్రూట్స్ అయినా తీసుకొని వస్తుండే, టిఫిన్ అవి ఏమన్నా నాకు బట్టలు తీసుకొస్తే వాళ్ళు అంత భాగ్యం ఉండే అన్న. నాకైతే చూసుకోనికి ఉండదు. ఏంటంటే 3 days అయినాక ఫోన్ మాట్లాడానికి ఇస్తారు అన్న వాళ్ళు. ఫస్ట్ పోయిన నిన్ను వేరే జైలా? ఎందుకు? నా ఏజ్ తక్కువ, 17 ఉండే. నువ్వు ఎన్నికల పెద్దనా? 1 year పెద్ద నాకంటే. అరే నువ్వే పెద్దగా కనిపిస్తున్నావుగా. నేనే పెద్దగా కనిపిస్తా. జల్ది వచ్చేసింది. అయితే నీకు ఎట్లుంటుండే లోపల నాకు ఎట్లుంటుండే అంటే అన్న, ఫస్ట్ పోగానే 2 నంబర్లు రాయాలా, ఓవల్ మన ఇంట్లోవి 2 నంబర్లు రాస్తే వాళ్ళు ఏం చేస్తారు, 3 days తర్వాత మనకి ఒక ఫోన్ కాల్ చేసుకునేది అవకాశం వస్తుంది. ఆ ఫోన్ ఒకటి ఇస్తారు ఐడి, అది ఇస్తే అడిగిపోయి ఫోన్లో పెడితే 2 నంబర్లు ఉంటాయి దాంట్లో. నువ్వు ఏ నంబర్లు రాసినావు దానికనే వేయాలా, దీనికనే వేయాలా, మాట్లాడాలా 5 minutes. ఎవరికి ఇస్తుండే నువ్వు ఫోన్? మమ్మీకి చేసిన. ఏం మాట్లాడుతున్నావు ఫోన్? మమ్మీ వేలే జల్దీ, నాకు అయితే లేదు, ఎట్లనో అవుతుంది, అంత ఇక్కడ పనులు వేయాల్సి వస్తుంది, ఇంకోసారి ఏం చెయ్య అంటే మమ్మీ అప్పటికి వేస్తున్నారా బేలు వేస్తున్నా, కానీ వాళ్ళు ఇవ్వాలి కదా అన్నట్టు అట్లా మాట్లాడింది. ప్లీజ్ మమ్మీ జల్దీ ఇంకోసారి ఏం చేయాలి అని చెప్పి మాట్లాడినా. ఫుడ్ ఎట్లుంటుండే? ఫుడ్ చాలా గలీజ్ ఉంటుందన్నా. ఇప్పుడు అది ఎట్లా తెలుసా, ఇప్పుడు మనము బ్యామినో అంటారు. బ్యామినో అంటే మనకి ఎట్లుంటుంది, సేమియా అది కనబడుతుంది మన బ్యామినో, మనకి ఇట్లా సన్నగా ఉంటాయి. కావాలి ఆ బ్యామినో ఎట్లా చేస్తారు తెలుసా వాళ్ళు, పిండి అంటే పసుపు కరివేపాకులు ఏమేమో వేసేసి ఇట్లా ప్లేట్ మీద ఇట్లా కొడతారు. అది వెళ్తా తినాలి, అదే తినాలా, నీ ఇష్టం పోయి తింటే లేకపోతే లేదు. వాడు అడిగేటోడు ఉంటాడు అన్నాడ, తింటే తినాలా లేకపోతే లేదు. పేరు పెట్టద్దు, పేరు పెడితే ఇంకా అందుకే అంటారు కదా, చెప్పకూడదు తింటావా, చెప్పకూడదు తిన్నావా అన్న ఇట్లా అంటారు బయట.
సో అంటే మళ్ళీ ఇంకోసారి తప్పు చేయొద్దు. ఓకేనా? సో అంటే ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? మీరిద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా? సో ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? అంటే నమ్మొద్దనా ఓని నమ్మొద్దు, ఇవాళ రేపట్ల నమ్మకం పెట్టుకోదు అని మా కేసు అయినప్పుడు అన్న అందరు జరిపారు తెలుసా, మమ్మల్ని వదిలేసారు. ఏంటంటే వాళ్ళు ఎక్కడ మధ్యలో వచ్చి ఇరుకుతారా అని వాళ్ళ భయం వాళ్ళకే ఉండే. అంటే దోసాన్ల వాళ్ళు మేము నిబాంచుకున్నాం మేమిద్దరం. అంటే ఒకరిని చేయి ఒకటి వదలలేదు, ఒకరి మీద ఒకటి ఎక్కించుకోలేదు. ఇది చేసినామంటే తప్పు అయిపోయింది, మాతో దండం పెట్టేసి. కానీ వాళ్ళు అట్లా వేయలేదు. వీళ్ళు చేసిర్రు పోయి తప్పు చేసిర్రు, అలా అడగంగానే వాళ్ళు పోయి చెప్పేస్తుండే ఈ తప్పు చేసిర్రు, ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు. ఇంకా 2కి 3 పడనోడు కూడా ఎక్కించి చెప్పేస్తుండే మా దోస్తు. నువ్వు అది చెయ్యొద్దు కదా. ఫస్ట్ నువ్వు ఒక తప్పు చేసినా 10 తప్పులు చెప్తారు వాళ్ళు. నువ్వు అది చెయ్యొద్దు కదా. అది అయిపోయిందన్న, అయిపోతుంది అన్న లైఫ్ లా. అన్నాక ఏదో అన్నీ అయితే ఉంటాయి ఇక. అది ఒకసారి అయిపోయింది, ఇప్పుడు మాకు తెలివి వచ్చేసింది. మేము ఏం చేస్తారో దేంట్లో పోతలే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇదే అన్న ప్రాణం. సరే మీరిద్దరు కొట్లాడినప్పుడు నువ్వు వేరే తెచ్చి ఎందుకు కంటెంట్ చేసి? వేరే తెచ్చింది కంటెంట్ ఆపొద్దు కానా కంటెంట్. మరి ఆయన పోయి అడగాలి కదా. నువ్వు ఆడొచ్చి మాట్లాడేదాకా ఎందుకు ఆగలేదు? నేను అడగా. ఎందుకు అడుగు? వాడు వచ్చి అడగాల అని చెప్పి. ఏమని అడగాల? అరే ఏమైంది రాబోయ్, ఏమైంది కంటెంట్, ఏం చేస్తలే, దాని గురించే లొల్లైంది కానా. నువ్వు లేట్ వస్తున్నావు ఇది అంటే ఏ పోరాబోయ్ చెయ్యా అంటే. కాదురా, ఇప్పుడు కంటెంట్ వాడు రాస్తుండు, నువ్వు జస్ట్ నేను యాక్టింగ్ ఏమంటుండు, అవునా? ఇప్పుడు నువ్వు 1-2 ప్రమోషన్లు వేసినావు కదా, ఎన్నో 5,000 వచ్చినాయి అనుకో ఎగ్జాంపుల్. ఎన్ని ఇచ్చినవరా? 2500 ఇస్తా. హాఫ్ ఇచ్చేసినావు. హాఫ్ ఇచ్చిండా? మరి హాఫ్ ఇచ్చిండు, ఓకేనా? వాడు కంటెంట్ రాస్తుండు, కంటెంట్ చెప్తుండు, ఎడిట్ ఆడే చేస్తుండా? ఆడే చేస్తాడు, అన్నీ ఆడే చేస్తుండు. మనం టైంకి ఎందుకు ఉండవురా? అదే లేట్ అయిపోతుంది అన్న. నేను తిని చేసే వరకల్లా ఎంతసేపు తింటావు నువ్వు? తినేస్తా, రప్ప తినేస్తా, కానీ స్నానం కానీ లేట్ అయిపోతుంది. స్నానం ఎందుకు లేట్ చేస్తావు? అవి వేలీలు పెట్టుకుంటా. వేలీలు ఎందుకు చేస్తావు? వేలీలు అంటే ఇక ఎట్లా చెప్పాలన్నా, నువ్వు వేలీలా చాలా నీళ్ళనా? ఓకే. స్నానం చేయకుండా వీడియోలు చేయరా? అంటే స్నానం చేయలేదు, రోజు చేస్తాను స్నానము, రోజు పక్క చేస్తాను. చేయరా? ఈ వీడియో చేసినాక చెయ్యి, వీడియో చేసినాక చెయ్యి కదా. అంటే నీట్ గా కనబడాలి కదా మనం కెమెరా ముంగట. అరే స్నానం చేస్తేనే నీట్గా కనిపిస్తా. సరే గుట్కలు తింటావు నువ్వు? ఏయ్ నిజం చెప్పు, అదే కనిపిస్తుంది అందుకే అడుగుతున్నా. ఇదా ఏ పాండపాల పాండ్ల తిన్నా నేను. గుట్కలు తిన్నా పాన్లా? ఏ పాన్లేనా? నవరత్న మీనాక్షి. నాకు తెలియదు, నేను నవరత్న ఆయిల్ తప్ప నాకేం తెలియదు. మీనాక్షి, నవరత్న మీనాక్షి. ఓకే. ఏది నవరత్న అంటే గుట్కనా? పానేనా? ఓకే. కలకత్తా పాన్ అంట. ఓకే. సో నువ్వు రెడీ చేస్తుండేనా పాన్లో? చేస్తున్నా. సరే పాన్ ఎట్లా రెడీ చేస్తావు జస్ట్ యాక్షన్ చేసి చూపి. ఫస్ట్ 2 ఆకులు తీసుకుంటా, తమలపాకు తీసుకొని చెయ్యి మీద ఇట్లా అంట వాటర్ తీసేసి కత్తెరతో నీ సైడ్లకి కట్ చేసి మీదకి కట్ చేసేస్తా. కట్ చేసి కత్తా సున్నం పెడతా. మన స్వీట్ పాన్ చేసేది ఉందంటే ఇప్పుడు సాదా పాన్ నార్మల్ చేసింది అనుకో, ఆ కత్తా సున్నం వేసినాక దాని మీద మనది ఖజూర్ వస్తుంది, ఖజూర్ వేస్తుంది దాని మీద. మళ్ళీ ఇంకోటి కుంకుమ పూలు ఎక్కువ వస్తుంది, అదొకటి వేసేస్తా. మళ్ళీ బెల్లి అని ఉంటుంది పౌడర్, మళ్ళీ గుల్కన్ ఉంటుంది, మళ్ళీ చాక్లెట్ ఉంటుంది, మళ్ళీ దాని మీద గునివి చాలియా వేయించిన పోగలు అవి వేసేసా. మళ్ళీ దాని మీద కొంచెం సోంఫ్ పుదీనా వేసేసేయాలి. పుదీనా వైట్ కలర్ వస్తుంది, సర్దిగిన పోతుంది దాంతో. పుదీనా వేసి దాంట్లో మళ్ళీ పల్స్ ఉంటుంది, పెరల్స్ వేసేసి కట్టిచ్చేసేసి. కట్టి ఒక్కోసారి నోట్లో కూడా పెడతావు కదా ఇట్లా పెట్టేసేస్తాం. అయిపోయింది. అయితే నువ్వు మీ ఇంట్లో చిన్నోడివి, మీ ఇంట్లో పెద్దోడివి. సో పెద్దోడికి చిన్నోడికి కష్టాలు ఉంటాయా ఇంట్లో? సో అది చేసి చూపిరు మరి. నేను మా ఇంట్లో చిన్నోడిని, సో చిన్నోనికి అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో చూద్దాం ఇప్పుడు. చేయండి. నువ్వు చిన్నోడే, నువ్వు పెద్దోడా? నేను ఇంట్లో పెద్ద కొడుకుని. నేను ఇంటికి చిన్న కొడుకునా లేకపోతే కూల్లంజి కొడుకునా నాకే అర్థం కాదు. నాకు ఇంట్లో మస్తు ఇజ్జత్ ఇస్తారు. ఇజ్జతా? అది ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. నన్ను ఇట్లా పేరు పెట్టి పిలుస్తారు. మా అయ్య నాకు పేరు నా అని లంజ కొడుక అని పిలుస్తాడు. కానీ నిన్న మీ ఇంట్లో ఎట్లా పిలుస్తాడు పిల్లవాడుగా? వాళ్ళే నిన్ను అన్నా నన్ను బిడ్డ అంటాను. మరి ఎవరు అన్నారా? ఎందుకు కలిరాది ఇది? మాటినకపోతే తిడతాడానా. మా డాడీ నిద్ర పండుకునే లేట్ అయిందనుకో, జర్రా 9 దాటిందని అంటే ఏమా అక్కడ ఎంతసేపు అంటాలో దాని జోడుగా స్నానం చేసుకో, పండ్లు తోమకుంటా ఓడి చచ్చిపోయాను రా, ఇంట్లో పండ్లు తోమకుంటా కూర్చున్నా లోకిడికి పచ్చి అంటాడు. అంతే. కూర్చొని ఏం చేస్తారా పళ్ళు తోమకుండా? ఓలా నువ్వు పొద్దున్న లేసాయానా ఓలా మెసేజ్లు ఫోన్లు కింద వేసిరా అని చూస్తాను. నేను అనుకో ఫోన్లో ఏం లేపాడు, పక్కకు పెట్టేసాను. నేను చూసా పండ్లు తోముకుంటా పోతా. ఫస్ట్ బాత్రూమ్ పోయి తర్వాత పనులు తోముకొని స్నానం చేసేసుకొని బయటకు కింద చూస్తాడు. బాత్రూమ్ లో కూడా రీల్స్ చూస్తాడంట. రీల్స్ అని చెప్తున్నాడు, ఏం చూస్తాడు మనకి తెలియదు. చూసినా ఎవరా నువ్వు వచ్చింది కూర్చొని చూస్తున్నా. ఇద్దరు ఎట్లాగో బెస్ట్ ఫ్రెండ్స్ కదా మీరు. తెలిసే అన్ని తెలుస్తాయి అని చెప్పేసి ఇప్పుడు సీక్రెట్లు ఇస్తున్నాయ్యా. అదే అంటున్నా. సో అంటే అసలు మీ డ్రీమ్ ఏముండే, ఏం అవుదాం అనుకున్నారు ఫస్ట్?
చిల్లరగాళ్ళు అవుదాం అనుకున్నారు, చిల్లరగాళ్ళు అయ్యారు. చిల్లరగా అయిదామని ఎందుకు అనుకున్నామన్నా? మరి ఏమైదాం అనుకున్నాం? అంటే మంచిగా మా మమ్మీ డాడీని మంచిగా చూసుకుందామని అనుకున్నాం. కాకపోతే ఇది ఏదో అయిపోయింది. ఆ ఒక్క బ్యాడ్ మార్క్ వల్ల మాకు మొత్తం మంచిగా ఓడి చూస్తలేడన్నా. ఇక ఒక్క బ్యాడ్ మార్క్ ఉండడానికి ఇక మంచితనం ఉండదా అన్న? అంటే ఆయన కష్టాలు ఇష్టాలు ఏముండవు అయ్యా, అవే చేస్తుంటాడు అయ్యాడు. అది ఎవ్వరు చూస్తలేరు. ఏంటంటే వీళ్ళు ఇట్లా చేసారు, వీళ్ళు ఇంతేరా బై వేస్ట్ వీళ్ళు. సరే ఇప్పటి వరకు నువ్వు ఏం మంచి పని చేసినావు చెప్పు నాకు. మంచి పని ఏం చేసినావు అంటే ఇక లొల్లి ఏం చేయకుండా ఆపేసి మళ్ళీ మంచిగానే ఉంటున్నాం కదా ఇప్పుడు. ఒకటి దగ్గరికి అయితే పోతలేగా, అమ్మ నాన్నని బాధ పెడతలే, అదే మంచితనం. మంచిగానే ఉన్నా కానీ ఇప్పుడు. అమ్మ నాన్న ఎప్పుడు ఏడిపోలేవా? అప్పుడే ఏడిపి. అప్పుడే అన్న. బాధ పెట్టినావు? రీసెంట్లీ ఏం బాధ పెట్టలే అన్న. ఏం బాధ పెట్టలేదు? నేను అసలు ఏం అడగా, మా ఇంట్లో ఏం అడగా అన్న. నేను నాకు తెలుసు కష్టం తెలుసు కాబట్టి నేను ఏం అడగా. కావాలంటే బట్టలు గిట్టలు ఏమన్నా కావాలంటే నేనే పని పోయి నేనే చేసుకుంటా. సొంత ఇల్లు మీదే? కాదన్నా రెంటిదే. మా సొంతం అన్న, చిన్నగా ఉంటుంది అదే. మీదే సైరు సంథింగ్ మీరు ఏదైనా సంపాదించి అమ్మ నాన్నకు మంచిగా చూసుకోవాలి ఉంటుంది అన్న, మాకు బి ఉంటుంది. కాకపోతే దీంట్లో అయితే ప్రయత్నిస్తాం. అది ఇది చేద్దామన్నా బి ఇప్పుడు ఫోన్ ఓన్ లేదన్న మన దగ్గర, టైం ఉండదు, దొరకదు. మీ దగ్గర ఫోన్లు లేవా ఇప్పుడు? ఓన్ అంటే వీడియోలు ఎట్లా తీస్తారు? వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మీ దగ్గర ఫోన్ లేదా? నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఏంటంటే వీడియో దీనికి ఐఫోన్ కావాలి కదా, కలరింగ్ అవన్నీ కొట్టడానికి మంచిగా రానికి వీడియో. మరి ఎవరిస్తారు ఫోన్? మా దోసాడు. ఏం పేరు? చింటూ. మరి వాని పేరు చెప్పారేంటి? ఇంటికి వచ్చినాక పల్లెంగా ఏ జగదీష్ అన్న ఇస్తాడు, ఆడేస్తాడు ఫోన్ దగ్గర పెట్టేసుకో. ఏంటంటే మన ఫోన్ ఉంది అనుకో అన్న, మన దగ్గర ఫోన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏడేడికో పోతుంటాం మనం, దాని కంటెంట్లు తీసుకొని పెట్టుకోవచ్చు, పనికి పోవచ్చు. కంటెంట్లు చాలా అయిపోయినాయి. మాట్లాడుతుంటే నాకు కూడా బూతులు వచ్చేస్తున్నాయి. కాదన్న ఇప్పుడు మన దగ్గర ఫోన్ ఉంది అనుకో, కంటెంట్లు ఒకే రోజులో ఒక 3-4 గంటలు తీయచ్చు, తీసి పెట్టుకొని పనికి పోయి ఆడపి అప్లోడ్ చేసుకోవచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ వేరేలో ఫోన్ అది ఉన్నప్పుడే అలా ఇటు పనికి పోకుండా అటు పోకుండా మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి ఏం కావాలో తినిపించి వీడియో అన్ని వదులుకొని. సో నువ్వు టాపర్ కదా, సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు. సైకాలజీ PSYCOLOGY. కరెక్టా? కరెక్టే. మళ్ళీ చెప్పు. PSYCOLOGY. నువ్వు చెప్పరా ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు. ఇంగ్లీష్ ENGLISH కరెక్టే చెప్తున్నారా? చెప్పండి. ENGLISH. కరెక్టే రాది. అదే అంటే బనానా స్పెల్లింగ్. బనానా BANN. వచ్చు కదరా నీకు? వస్తానా? ఎలిఫెంట్ ELEPHENT. ఎర్రగడ్డ ఎర్రగడ్డ కదా, ఎర్ర కదా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తెలుసు కదా, నువ్వు చెప్పకుండా ఆడిపోతావు ఇప్పుడు. ARRA ఎర్ర ERRAGADDA. కరెక్టా? కరెక్టే. మీ మమ్మీ పేరు ఏం పేరు? మాధవి. ఏ సబ్జెక్ట్ చెప్తుంది అమ్మ? ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ 3 సబ్జెక్ట్ చెప్తా. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అనుకుంటా. ఓకే, అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అవి. అంటే చిన్న క్లాస్లకే చెప్తాను, 4th, 5th. నీకు నేర్పిస్తున్నాను అమ్మ ఏమన్నా? నేర్పిస్తుండే. అంటే నేను అడగకపోనా, నేను స్కూల్లోనే నేర్చుకుంటుండే, కానీ మనం తెలియకపోతే మమ్మీ ఇది ఏంది మమ్మీ అంటే చెప్తుంది ఇట్లా అని. సో నీకు ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం? ఇంగ్లీషే ఎక్కువ ఇష్టం. సో మ్యాథ్స్ వద్దనా? నీకేది ఇష్టం అనిపిస్తుందిరా? ఓల్కి నాకా? నేను ఇంగ్లీష్ అంటే మనం ఎక్కువ రాకపోయినా ఇంగ్లీషు తెలుగు కూడా వస్తుంది, చదవడానికి వస్తుంది కానీ ఇద్దరు కొద్దిసేపు మాట్లాడండి. Hey, what is this nonsense? I don't understand this. What is this? Hey, what? We are illiterate. Illiterate. You are thinking no, this are not thinking we are illiterate. We are rich kids. Say this something. వానాకాలం వర్షము కింగ్స్ సలిఫెట్టింగ్స్ నీ అక్క 1 కింగ్స్. అదంతా వదిలేసి బాగా చేస్తున్నావు. వీడు ఏమన్నాడో నీకు అర్థమైందా? అర్థం కాలేదు. చదువుకుంటుంటే అర్థమవుతుంది. వాడు ఏమన్నాడు అర్థం కాలేదు నీకు? మళ్ళీ ఒకసారి చెప్పరా. What is Anna thinking? We are illiterate. Anna is thinking we are illiterate. We are educated person. Said this Anna. Okay. ఏమన్నా అర్థమైందా? కాలేదు. నిజం చెప్పు. కాలేనా? ఏం అర్థం కాలేదు? వాట్ ఇస్ దిస్ ఏంది అని అన్నాడు అంతే. వాట్ ఈస్ దిస్ అన్లేరా ఏమన్నావు మళ్ళీ? అన్నాడు వాట్ ఈస్ దిస్ అంటే అర్థమైంది. మళ్ళీ మెల్లగా చెప్పు, వాడు కొంచెం అర్థమయ్యేటట్టు చూపు. వాట్ ఈస్ దిస్ అన్న ఈస్ థింకింగ్ దట్ వీఆర్ illiterate. No, we are educated person. Say to this Anna. అర్థం కాలేదా? అన్న మరి చదువుకున్నా లేదా? వదిలేసి అంటే ఎక్స్ప్లెయిన్ చేయరు అప్పుడప్పుడు వీనికి. అన్న మస్తు చదువుకుండా అని చెప్తుండగా అన్నాడు. అన్న మస్తు చదువుకుండా అని చెప్పిండంట. నేను
అరే చదువుతున్నారా అని అడిగినా అని చెప్తున్నా సార్ ఏం చదువుకుంటారు అని చెప్పి అట్లా చెప్పినాను. సరే మళ్ళీ ఒకసారి అంటే నువ్వు నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయి చాలు, సరేనా? మళ్ళీ ఒకసారి. అరే వాట్ ఈస్ దిస్ సన్ ఇస్ థింకింగ్ దట్ వీఆర్ illiterate. We are not illiterate. We are what is tell to this అన్న. చెప్పరా. Illiterate మనకి ఇంగ్లీష్ రాకపోయినా తెలుగు ఉంటే చాలు, ఓకేనా? వాడు ఎక్స్ప్రెషన్స్ వాడు ఒకటి అంటుండు, అన్న అన్న అని 2 సార్లు అన్నాడు. అర్థం కాలేదే చిన్న ఒక్కొక్క వాడు చెప్పు. అరే వాట్ ఈస్ దిస్? ఏంద్రా ఇది? దిస్ అన్న ఇస్ థింకింగ్ దట్ వీఆర్ illiterates. అన్న ఆలోచిస్తుండు. శభాష్. ఇలిటరేట్ అంటే మన చదువురాదని. అరే నో వీఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మనం చదువుకున్న వాళ్ళం అని చెప్పరా? అది నువ్వు మెల్లగా చెప్తే అర్థమవుతా, అంత స్పీడ్ చెప్తే అర్థం కాదే. మన కొంచెం అర్థం చేయాలి కదా, అర్థం చేసుకోవాలిగా. అంటే మెల్లగా చెప్తే అర్థమవుతుంది మనకి. అట్లా రపరప అంటే చెప్పరా మెల్లగా చెప్తారే చూస్తా. హౌ వి కేమ్ టు ది స్టూడియో? బండి మీద వచ్చినాం రా. అరే అర్థమైందా? ఇంగ్లీష్ అంటే మెల్లగా ఎత్తు వస్తుంది అంతేనా? సరే మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దాము, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దాము, చెప్పండి. ఎవరింట్లో వాళ్ళకి ఫోన్ చేద్దాం? చేద్దాం మనం మా ఇంట్లోకి ఇద్దాం. మీ ఇంట్లోకి ఇద్దాం, మీ ఇంట్లోకి కాదు. సరే వాడు ఒప్పుకోండి కాబట్టి వాళ్ళ ఇంట్లోకి కాదు, మీ ఇంట్లోకి ఫోన్ చేస్తాం. ఫోన్ ఆడొప్పుకుంటే ఆడొద్దు, మాకు మీ ఇంట్లోకి ఫోన్ చేయాలి. అరే మా ఇంట్లోకి ఎందుకంటే ఆడ చేస్తుండే. మమ్మీకి ఫోన్ చేయి. ఈరోజు సండే ఇట్లాగ స్కూల్ ఉన్నది కాబట్టి ఇంటి దగ్గరనే ఉంటుంది మమ్మీ, అమ్మకి ఫోన్ చేయి. అంటే ఇక్కడ నేను వాడు ఓకే అన్నాడు, వాడిని ఎందుకు వద్దన్నా అంటే వాడు ధైర్యంగా చేస్తున్నాడు, వీడు వద్దా అనుకున్నాడు కాబట్టి సంథింగ్ ఏదో ఉంటుంది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేస్తే బాగుంటుంది. హలో ఇగో ఇన్నే ఉన్న ఇంటర్వ్యూ కాడ ఇగో అన్న మాట్లాడతానంట నీతో ఒకసారి. అమ్మా నమస్తే. అమ్మా హలో. అమ్మా నమస్తే. నమస్తే సార్, చెప్పండి. నా పేరు శివ చౌదరి, జస్ట్ శివ అను, నన్ను సార్ అనకమ్మా, ఓకేనా? అయితే మా రేమో ఎట్లాంటి వాడు అంటే కొన్ని చిల్లర పనులు చేసి జైలుకి వెళ్ళింది కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? అంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాం కదా సార్, ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ లో అలా అంటే అనుకోకుండా జరిగింది. ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినాం, ఎందుకంటే ఫ్యామిలీలో చిన్న వయసులో అలాంటి సంఘటన జరగడం ఇబ్బంది అనిపించింది. అదే అంటే ఇప్పుడు పేరు వస్తుంది కదా, కొంచెం రీల్స్ చేసి అవి కంటెంట్ అవి రాసి పేరు వస్తుంది కదా కొద్దిగా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బానే అనిపిస్తుంది, పేరు వస్తే మంచిదే, కానీ కాకపోతే కొంచెం అందరు అంటుంటారు కదా ఇలాంటి రీల్స్ చేస్తాడు అలాంటి రీల్స్ చేస్తాడు, అలా అన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అంతే తప్పించి ఇంకేం లేదు. కాదమ్మా ఇగో నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేను వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంది ఎందుకంటే అంటే వీళ్ళ గురించి నాకు తెలిసినప్పుడు నాకు ఏం తెలిసిందంటే బాగా కష్టపడుతున్నారు, కానీ ప్రీవియస్ వీళ్ళు జైలుకి వెళ్ళారు, ఇటు సొంత ఇల్లు కూడా లేదు అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ కంటెంట్ పైన నేను ఇంటర్వ్యూలు చేస్తున్నా, ఎందుకంటే వీళ్ళకి మన ఇంటర్వ్యూ వచ్చినాక మీకు కూడా అర్థమవుతుంది అసలు ఇంటర్వ్యూలో ఏం జరిగింది అనేది. సో అంటే నేను మీ బాధ వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు రెమోకి ఈ ధనుష్కే కాదు, ఇట్లా ఉన్న పిల్లలకి అందరికి తెలవాలి వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా కష్టాలు పడతారు అసలు ఏంటి అనేది. సో అందుకని చెప్పేసి మీతో నేను మాట్లాడిస్తున్నా, కానీ మీరు కూడా బాధపడి మీరు ఏడుస్తున్నారు, అంటే మీరు అక్కడ డల్ గా మాట్లాడేది ఏడ్చేది నాకు ఇక్కడ అనిపిస్తుంది, అందుకని చెప్పేసి నాకు బాధ అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు పేరు వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అంటే బూతులైనా ఏదైనా కానీ అందరు నవ్వుకుంటారు కదా, అంటే అర్థం చేసుకునే వాళ్ళు నవ్వుకుంటారు, ఇంకా మిగతా వాళ్ళు అంటారు కదా సార్. అదే సరే మీకేమనిపిస్తుంది? ఏంటంటే ఫాదర్ అలా ఉన్నాడు వీడు ఇలా అవుతాడు అని అలా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, అంతేగాని అందరూ మాట్లాడరు. అంతే, నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, ఓకే బాగానే చేస్తున్నాడు అంటారు, కానీ కొంచెం ఎవరికన్నా అట్లా మన పైన పడని వాళ్ళు కానీ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ అలా ఉన్నాడు వీడు ఇలా చేస్తున్నాడు పని ఏం చేసుకుంటే కాదు అన్నట్టుగా మాట్లాడతారు, అంతే. ఎప్పుడన్నా మిమ్మల్ని బాధ పెట్టిండారేమో? లేదు సార్, ఏం బాధ పెట్టారు? లేదు నిజం చెప్పమ్మా, ఎందుకంటే వాడికి తెలవాలి. బాధ అంటే ఏం పెట్టలేదు, కానీ కాకపోతే వాడు స్టడీస్ 10th వరకు ఆగిపోయినా ఇబ్బంది. వాడు మెరిట్ స్టూడెంట్ సార్, వాడు 9.8 వచ్చింది. అవునవును నాకు తెలిసింది, నేను అవన్నీ అడిగినా విన్ని ఇంత వచ్చింది అసలు ఎందుకు మానేసినవి ఏంటంటే అట్లా వెళ్ళినా కదన్న జైలుకి, దాని తర్వాత నేను ఇంట్రెస్ట్ పోయిందంటే ఇప్పుడు చదువుకుంటావా అని కూడా అడిగినా, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నా అంటుండు. అదొక్కటే సార్ ఇబ్బంది, ఇంకేం బాధ లేదు. అదొక్కటే స్టడీ ఆగిపోయింది కదా, మెరిట్ స్టూడెంట్ ఎక్కడో ఉండాల్సిన వాడు ఎక్కడో అయిపోయింది స్టడీ విషయంలోనే, అంతే. ఫ్యామిలీలో ఒక చిన్న ఆశ ఏంటంటే వాళ్ళ ఫాదర్ పెద్దగా చదువుకోలేదు, నేను పెద్దగా చదువుకోలేదు, కాకపోతే వీళ్ళన్నా డిగ్రీ కంప్లీట్ చేయాలి పిల్లలనేది ఆశ, అంతే. సారీ అమ్మా, అంటే నేను ఫోన్ చేసి నిన్ను బాధ పెట్టినా, నిన్ను ఏడిపిస్తున్నా, ఓకేనా? సారీ, క్షమించండి అమ్మా, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. ఎట్లా అనిపించింది నా అమ్మ ఏడుస్తుంటే? నాకు ఏడుపు వచ్చిందా? నా మమ్మీ ఏడుపు మనం చూడలేము కానీ
కాదు, ఇప్పుడు అమ్మ ఒకటే మాట అన్నది, ఏమన్నది? మేము చదువుకోలేము, వీడు చదువుకుంటే బాగుండు అని అనిపించింది. నీకు చదువుపైన ఇంట్రెస్ట్ ఉందా లేదా? లేదన్నా నాకు లేదు. లేదు. నాకేంటంటే నాకు ఫ్యామిలీని ఎప్పుడు మంచిగా చూడాలని ఉంటుందన్న. నాకు అది చదువు ఇది వద్దు, మనకి చిన్న చూపు చూసిన వాళ్ళు ఉన్నారన్న అందరూ మమ్మల్ని, వాళ్ళు దేకలే అన్న. ఇంకోటి అమ్మ అంటుంది, అంటే నాన్న అట్లున్నాడు, అంటే ఇట్లున్నాడు అని. ఇప్పుడు నాన్న అట్లున్నాడు ఇట్లున్నాడు అని అంటే ఏమైంది నాన్న? అంటే కొంచెం డ్రింక్ చేస్తాడు అన్న డాడీ. ఇప్పటికి కూడా చేస్తాడు. ఓకే, డ్రింక్ చేస్తాడు అని చెప్పి. ఇప్పుడు నాన్న ఆటో నడిపిస్తుందా? నడిపిస్తుండు. అంటే ఆటో నడిపించిన ఇంటి ఇస్తాడు పైసలు? ఇస్తాడు, ఇంట్లో కూడా ఇస్తాడు. మళ్ళీ అంటే డ్రింక్ ఎక్కువ చేస్తాడు అన్న, ఎక్కువ చేస్తాడు అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే వీడే ఇట్లుండు, వీళ్ళ కొడుకు వీటిలోనే అవుతాడు అని చెప్పి. నాకేంటంటే చదువుకొని ఇదంతా చేసే ఇవన్నీ కూడా అడగాడన్న. ఇప్పుడు నా దగ్గర పైస ఉంది, నేను మా డాడీ వాళ్ళని మంచిగా చూసుకుంటా. ఆ పైసా చూసే వాళ్ళని నేను అడుగుతారా అన్న ఎంత చదివినావు అని అడుగుతారా? పైసలు ఉన్నాయి రా బ్యాన్కి ఏంది ఏమన్నా చేసుకో. నువ్వు అప్పుడు చెడు ఏ మంచిగా నేను కూడా అడగడానా? పైస ఉంది ఆయనకి, అడిగి ఏమైనా చేస్తాడు. పైస ఉన్నాడు ఏమని చేస్తాడు. నీకు ఇంకో విషయం చెప్పాలా, పైస ఉన్నాడు ఏమైనా చేస్తాడు అన్నావు కదా. వీళ్ళ దగ్గర నువ్వు చదువుకుని ఉంటే వీళ్ళ దగ్గర పైసలు లేకున్నా కానీ వీడు డిగ్రీ చేసిండ్రా, వీడు ఆ జాబ్ కొట్టిండ్రా, వీడికి ఆ జాబ్ వచ్చిందిరా, గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా అని గొప్ప కదా. అట్లా చెప్పుకుంటున్నా మీ అమ్మ నువ్వు చదువుకుని ఉంటే. చెప్పుకుంటారన్నా, కానీ పైసా వస్తే అట్లా బి చెప్పుకోవచ్చు అన్న. వీళ్ళ దగ్గర ఉన్నంత పైసా ఇవ్వట్లేదు అంటే, ఇల్లు సొంతం ఇల్లు ఉంది అట్లా బి చెప్పుకుంటారు కానీ. అది మన ఏదైనా కానీ రా, ఇప్పుడు నువ్వు కష్టపడి ఇప్పుడు వాళ్ళని నువ్వు మంచిగా చూసుకోవాలి. నువ్వు చదువుకుంటా అంటే నేను అంబేద్కర్ యూనివర్సిటీలో నీకు ఇంటర్ ప్లస్ డిగ్రీ నీకు అడ్మిషన్స్ ఇప్పిస్తా. చదువుతావా? చదవవా? చదువు. ఓకే, ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి. సో ఫైనల్గా ఏం అవ్వాలనుకుంటున్నాము? ఫైనల్గా ఏం లే అన్న, మంచిగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మంచిగా చేసి ప్రజలను నవ్వించి మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలి అంతే. 10 మందిని నవ్వియాలి నేను, చాలా నాకు. సో నువ్వురా ఏం చేయాలనుకుంటున్నావు? మనం అంతే నవ్వుపిల్ల మా అమ్మ నేను మంచిగా చూసుకోవాలా. ఒకటి డాడీకి మమ్మీకి మంచిగా ట్రీట్మెంట్ చేయాలి. మమ్మీకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంది, డాడీకి కూడా ఉంది. వీళ్ళకి మంచిగా వాళ్ళకి మంచిగా నువ్వు ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు జాబ్ చేయాలి కదా, నీకు దగ్గర పైసా రావాలి కదా. రావాలా నా చేస్తా ఎందుకు చేయ. ఇప్పుడు చేస్తలేను నేను జాబు, మన దగ్గర టైం దొరకలేదని ఇప్పుడు చేస్తలేను. కాకపోతే ఒకవేళ నేను ఇది కాకపోయినా సెట్ కాకపోయినా నాకు బిజినెస్ ప్లానింగ్. నేను ఒక విషయం చెప్తా, బిజినెస్ ప్లానింగ్ నీ దగ్గర ఉండను, అది నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, పొద్దున్న పేపర్ ఇస్తాడు, పాల ప్యాకెట్లు ఇస్తాడు, కాలేజ్కి పోతాడు, మళ్ళీ వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తాడు, మళ్ళీ 12 వరకు పార్ట్ టైం జాబ్ చేసి మళ్ళీ పండుకొని మళ్ళీ పొద్దున్న లేస్తాడు, పాల ప్యాకెట్ పేపర్ ఇస్తాడు, మళ్ళీ కాలేజ్ వస్తాడు, మళ్ళీ నైట్. సో అంటే వాడు ఫ్రెండ్స్ ఫోన్ అదేం లేదు. అంటే వీడు ఇవన్నీ ఎప్పటి వరకు చేస్తాడు? వాడు పైకి వచ్చే వరకు చేస్తాడు. అది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, దాని తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు పైసలతో. సో అది మీరు క్రియేట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు రీల్ చేస్తున్నా నేను తప్పు పడతలేదు, చేయండి. రీల్ పొద్దున్న 8 గంటల నుంచి 12 గంటల దాకా చేయరు. 12 గంటల నుంచి మీరు ఏదైనా పనికోండి, పనికొని చేసి వచ్చి మళ్ళీ పండుకొని మళ్ళీ రీల్ చేయండి. అట్లా చేసుకోవచ్చు. మన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చిన్నగా మేమే ఏదైనా. మాకేందంటే ఎవరి దగ్గర పోతానా, మాది ఏదో నడిచిందో నడవందో మేము పెట్టుకొని మేము నడిపియాలా. మాకేందంటే ఇష్టం ఉండదన్న ఒకరి కింద పోయి పని చేయడం. సీదా ఏది ఉన్నవి మనం చేయాలా, మనం సక్సెస్ కావాలా, మనం మంచిగా. ఇప్పుడు మనకి ఎట్లానా, ఇప్పుడు ఒకరికి పని ఉండదు, వాళ్ళని పెట్టించి మనం పైసలు ఇవ్వాలి, వాళ్ళకి మంచిగా చూసుకోవాలి వాళ్ళని. అది ఇప్పటికైనా కానీ వీళ్ళు తెలుసుకున్నారు అంటే మేము ఫస్ట్ తప్పు చేసినాం, ఇప్పటి నుంచి అన్న మంచిగా ఉండాలని చెప్పేసి, ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా పేరు అవకాశం అన్ని సంపాదించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. మీకు ఏమైనా డైలాగ్స్ వచ్చా? ఎవరి వెనకాల ఏం బాధ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు నవ్వుపిస్తారు అంటే వాళ్ళకి బాధ లేనట్టు కాదు, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. కానీ చూసి నవ్వుకోండి మీరు కూడా. నచ్చితే వీడియోలు లైక్ కొట్టండి, లేకపోతే బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ పెట్టుడు. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఏమని వస్తాయి? తిడతారు అమ్మ నక్కని. సో ఇక మీరు ఏం చేయలేరు అన్న. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఒకటి తీస్తే అది తీస్తే అది కంటెంట్ పరంగా వాళ్ళు అనుకోరు అన్న. ఏంటంటే నిజాయితీగా నిజం అదే నిజం అన్నట్టు అనుకుంటారు. కానీ నేను ఇది అడుగుదాం అనుకుంటున్నా, ఇది మీరు బీఆర్ఎస్ పార్టీ గురించి, రేవంత్ కాంగ్రెస్ పార్టీ గురించి వీడియోలు చేశారు కదా, బీఆర్ఎస్ గురించి ఏం చేశారు ఒకసారి చెప్పు. చేయరు బీఆర్ఎస్ గురించి అన్న, వైన్స్ లో దొరుకుతలేదు కే ఫ్లైట్, బీఆర్ఎస్ కే మన ఓటు. కాంగ్రెస్ పైన కూడా ఏదో చేసారు కదా? అవునా, చేసినాం. ఏం చేసిరు? అది కరెంటు తీసేస్తుండని చెప్పి. కానీ ఏదో పాటలాగా పాడినావు కదా, పాడు. కరెంటు తీసి పాడు తెంగుతుండే అన్నారే వంతు పిచ్చి పూకోళ్ళై గెలిపించి రే తెలంగాణ పబ్లిక్ అని చెప్పి. ఓకే, సో ఇదంతా నువ్వే రాస్తావు. సరే, నీకు ఇప్పుడు ఒక టెస్ట్ రా, ఒక పరీక్ష. సో నువ్వు కంటెంట్ రాస్తావు కదా? రాస్తావు. శివ స్టూడియోస్ పైన ఒక కంటెంట్ రాయి, జస్ట్ ఒక పాట లాగానన్నా ఏదన్నా వాడు. శివ స్టూడియోస్ పైన శివ అన్న అంటే సిటీ మొత్తం హవా హవా హవా. కానీ అంటే నువ్వు ఆలోచించకున్నా కానీ అవి నోట్ల నుంచి వచ్చేస్తున్నాయి నీకు వచ్చేసి. అంటే శివ స్టూడియో నా అన్నావు, జస్ట్ ఇట్లా చెప్పేసినావు.
అట్లా ఏమన్నా చెప్పగలవా అమ్మ నాన్న గురించి ఏదైనా చెప్పు. ఇక డైలాగ్ గీలాగ్ ఏముండే అన్న దాని మీద అమ్మ నాన్న అంటేనే అదొక ప్రేమ, ప్రేమ అంటేనే అమ్మ నాన్న. సరే నాన్నకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా? నాన్నకేం లే నాన్న మంచిగానే ఉంటాడు కానీ ఆ తాగుడు ఒక్కటే కొంచెం తక్కువ చేసుకుంటే, మా డాడీ మంచివాడే అన్న, పుట్టి ఆ తాగుడు వల్లనే బ్యాడ్ అయిపోతాడు అందరి దాంట్లో. ఓకే, అంతే. డాడీ ఏమని పిలుస్తాడు నేను? ఏమని పిలుస్తాడంటే రేమో అని పిలుస్తాడన్న. ఏమని పిలుస్తానా? చలో థ్యాంక్ యూ సో మచ్ రా. సో మంచిగా ఎదగండి, మంచి పేరు తీసుకురండి, ఓకేనా? అమ్మ నాన్నలు మంచిగా వాళ్ళు అనుకోవాలి, అరే అంటే ఫస్ట్ ఇట్లున్నా కానీ ఇప్పుడు మంచిగా ఉన్నారు, మాకు పేరు తెచ్చారని చెప్పేసి. అమ్మ ఇప్పుడు బాధపడ్డది, అమ్మ నవ్వుకుంటా కనిపించాలి, ఓకేనా? సో ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి. సో థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అందరూ లైక్ కొట్టుర్రి శివన్న ఛానల్కి. ఇంతనం తన్లాడి ఇంతమంది ఎవరు ఏం కథ మా జీవితాల గురించి ఎంతమంది గురించి చెప్తుండు. శివన్నకి మొత్తం సబ్స్క్రైబ్ చేసి ఆయన కూడా ఒక స్టేజ్ లో పెట్టుర్రి. లేపురి శివ స్టూడియోస్ ని లేపురి. స్టూడియో లేపురి. వాళ్ళకి తెలుసు ఎవరు లేపుతుండాలి. అరే మనోడే అన్న లైకులు కొట్టాలా, మీరు మాకెట్లా సపోర్ట్ చేసి అన్న కూడా అట్లా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.